హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. వీడియో చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ ప్రిపరేషన్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఈరోజు వీడియోలో టోటల్ జూన్ మంత్లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో అయితే చూద్దాం. ఈ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కావాలంటే కనుక మన ఛానల్లో వీక్లీ కూడా టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియో వీక్ ఒక వీడియో వస్తుంది. సో టోటల్గా 4 వీక్స్కి సంబంధించిన 4 వీడియోస్ వస్తాయి. మంత్ కంప్లీట్ అయిన తర్వాత 4 వీడియోస్ కంపైలేషన్గా ఒక వీడియో వస్తుంది. సో ఈ 5 వీడియోస్కి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి సింగిల్ ప్యాక్లో మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్యాక్లో మీకు అయితే అందుబాటులో ఉంటాయి. ఓకే, అలాగే జూన్ కంప్లీట్ అయింది కాబట్టి జనవరి నుండి జూన్ మంత్ దాకా లాస్ట్ 6 మంత్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ కూడా మీకు ఫ్యూ డేస్లో అప్డేట్ చేస్తాను వెబ్సైట్లో. అలాగే మీకు 2024 ఫుల్ మంత్ది జనవరి టు డిసెంబర్ దాకా మంత్లీ కరెంట్ అఫైర్స్ విడివిడిగా కానీ మనకి ఇయర్ ప్యాకేజ్ కానీ లాస్ట్ 6 మంత్స్ కానీ జనవరి టు మార్చ్ ఇలా రకరకాలుగా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే జూన్ మంత్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటెడ్ క్విజ్కు పీడిఎఫ్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ప్రతి పీడిఎఫ్ కూడా మీకు ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింట్ తీసుకునే ఫార్మేట్లోనే అందుబాటులో ఉంటాయి. ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే అక్కడ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఓల్డ్ వీడియోస్ కావాలన్నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే మంత్లీ కానీ వీక్లీ కానీ అన్నీ కూడా ప్లేలిస్ట్లో అయితే అందుబాటులో ఉంటాయి. అలాగే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అర్థమెటిక్, రీజనింగ్, బ్యాంకింగ్, ఏమైనా స్ట్రాటజీకి అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో మీకు ₹1 కూడా పే చేయకుండా ఫ్రీగానే అయితే అందుబాటులో ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. జూన్ మంత్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు చూద్దాం. రాజీవ్ మెమానీ టేక్ ఛార్జ్ ఆఫ్ ద సిఏఏ ప్రెసిడెంట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2026. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సిఏఏ అధ్యక్షునిగా రాజీవ్ మెమానీ అయితే బాధ్యతలు స్వీకరించారు. ఓకే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించి మనకి కొత్త ప్రెసిడెంట్గా రాజీవ్ మెమానీ అయితే అపాయింట్ అయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ జాయిన్ 16th ఫైనాన్స్ కమిషన్ యాజ్ పార్ట్ టైమ్ మెంబర్. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పనిచేస్తున్న టి రవిశంకర్ను 16వ ఆర్థిక సంఘంలో పార్ట్ టైం సభ్యునిగా అయితే జాయిన్ చేయడం అయితే జరిగింది. సో రీసెంట్గా 16th ఫైనాన్స్ కమిషన్ అయితే స్థాపించారు కదా, అరవింద్ పనిగారి హెడ్గా మనకి. దాంట్లో పార్ట్ టైం మెంబర్గా టి రవిశంకర్ అయితే జాయిన్ అయ్యారు. ఎస్ పద్మనాభన్ అపాయింటెడ్ ద చైర్మన్ ఆఫ్ టాటా కెమికల్స్. టాటా కెమికల్స్ యొక్క చైర్మన్గా ఎస్ పద్మనాభన్ అయితే నియమితులయ్యారు. అశ్విని లోహాని అపాయింటెడ్ ద డైరెక్టర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీ. ప్రధానమంత్రి మ్యూజియం మరియు లైబ్రరీ డైరెక్టర్గా అశ్విని లోహాని అయితే నియమితులయ్యారు. ఎస్ మహేంద్రదేవ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్గా ఎస్ మహేంద్రదేవ్ అయితే నియమితులయ్యారు. టీసీఎల్ ఇండియా రెన్యూస్ రోహిత్ శర్మ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. టీసీఎల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా క్రికెటర్ రోహిత్ శర్మను అయితే నియమించడం జరిగింది. ఎంఎస్ ధోని బికమ్ ద ఫేస్ ఆఫ్ డెటాల్ న్యూ ఐ స్కూల్ పర్సనల్ కేర్ రేంజ్. ఓకే, డెటాల్ కంపెనీకి సంబంధించి కొత్త ఐ స్కూల్ పర్సనల్ కేర్ రేంజ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి అంబాసిడర్గా ఎంఎస్ ధోనిని అయితే నియమించడం జరిగింది. శైలేష్ సి మెహతా అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. భారత ఎరువుల సంఘం చైర్మన్గా శైలేష్ సి మెహతా అయితే నియమితులయ్యారు. సాత్పాల్ భాను గివెన్ ద ఇంటీరియం ఛార్జ్ యాజ్ ఎల్ఐసి ఎండి అండ్ సిఇఓ ఫర్ 3 months. ఓకే, తాత్కాలికంగా మనకి సిద్ధార్థ్ మహంతి టర్మ్ కంప్లీట్ అవడంతో కొత్త పర్సన్ అపాయింట్ అయ్యే లోపుగా తాత్కాలికంగా టెంపరీగా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సాత్పాల్ భానుకి అయితే 3 నెలల పాటు తాత్కాలిక బాధ్యతలు అయితే అప్పగించారు. అలాగే మనకి రికమెండేషన్ కూడా చేయడం జరిగింది. అంటే నెక్స్ట్ పని చేయడానికి ఎండి అండ్ సిఇఓగా ఆర్ దొరైస్వామి అనే ఆయన ఎవరైతే ఉన్నారో has been recommended to be the next managing director and CEO of the Life Insurance Corporation of India. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి తదుపరి మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా పనిచేయడానికి ఆర్ దొరైస్వామి గారిని అయితే సిఫార్సు చేయడం అయితే జరిగింది. జస్టిస్ ఎన్ సంజయ్ గౌడ స్వాన్ ఇన్ యాజ్ ద గుజరాత్ హైకోర్టు జడ్జ్. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్ఎస్ సంజయ్ గౌడని అయితే మనకి నియమించడం అయితే జరిగింది. కత్రినా కైఫ్ అపాయింటెడ్ యాజ్ ద గ్లోబల్ టూరిజం అంబాసిడర్ ఫర్ ద మాల్దీవ్స్. మాల్దీవులకు ప్రపంచ పర్యాటక రాయబారిగా యాక్ట్రెస్ కత్రినా కైఫ్ని అయితే నియమించారు. క్రిస్టియానో రొనాల్డో నేమ్డ్ ద గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ద ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ 2025. 2025 ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్ గ్లోబల్ అంబాసిడర్గా ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డోని అయితే ఎంపిక చేయడం జరిగింది. అరుణ్ శ్రీనివాస్ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ మెటా ఇండియా. మనకి మెటా ఇండియా ఫేస్బుక్కి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో దీనికి ఎండి అండ్ హెడ్గా అంటే మేనేజింగ్ డైరెక్టర్ మరియు హెడ్గా అరుణ్ శ్రీనివాసన్ అయితే నియమించడం జరిగింది.
అమితాబ్ కాంత్ రిజైన్స్ యాజ్ G20 షెర్పా ఆఫ్టర్ సర్వింగ్ గవర్నమెంట్ ఫర్ 45 ఇయర్స్. 45 సంవత్సరాల ప్రభుత్వానికి సేవలు అందించిన తర్వాత అమితాబ్ కాంత్ G20 షెర్పా పదవికి అయితే రాజీనామా చేశారు. ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి అపాయింటెడ్ ద డైరెక్టర్ ఆఫ్ ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి ఖరగ్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్కి సంబంధించి డైరెక్టర్గా ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి అయితే నియమితులయ్యారు. నిపాన్ కోయి ఇండియా హ్యాస్ రీచ్డ్ ఏ మైల్ స్టోన్ ఇన్ ఇట్స్ లీడర్షిప్ స్ట్రక్చర్ బై అపాయింటింగ్ ద జి సంపత్ కుమార్ యాజ్ ఇట్స్ మేనేజింగ్ డైరెక్టర్. జి సంపత్ కుమార్ను మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడం ద్వారా నిపాన్ కోయి ఇండియా తన నాయకత్వ నిర్మాణంలో గొప్ప మైలురాయిని అయితే చేరుకోవడం జరిగింది. అనురాధ ఠాకూర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ టు ద సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా బోర్డ్ బై రీప్లేసింగ్ ద అజయ్ సేత్. ఓకే, అజయ్ సేత్ స్థానంలో అనురాధ ఠాకూర్ సెబీకి సంబంధించి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా బోర్డులో అయితే నియమితులయ్యారు. సెబీ చైర్మన్గా కాదు, కేవలం సెబీ బోర్డులో మాత్రమే మనకు అపాయింట్ అయ్యారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. యశస్వి సోలంకి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఎవర్ ఉమెన్ ఎయిడ్ క్యాంప్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతికి సంబంధించి మొట్టమొదటి మహిళా ఎయిడ్ క్యాంప్గా ఏడీసీగా యశస్వి సోలంకి అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ ఆలియావతి లాంకుమార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. ఓకే, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. ఓకే, నార్త్ కొరియా అంటారు కదా, ఈ డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఏదైతే ఉత్తర కొరియా ఉందో దీనికి సంబంధించి భారత తదుపరి రాయబారిగా ఆలియావతి లాంకుమార్ అయితే నియమితులవడం అయితే జరిగింది. శివ సుబ్రహ్మణ్యం రామన్ assumes charge as the chairperson of పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA. అంటే ఫుల్ ఫామ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి చైర్మన్గా శివ సుబ్రహ్మణ్యం రామన్ అయితే బాధ్యతలు స్వీకరించారు. ఆల్రెడీ గతంలోనే అపాయింట్ అయ్యారు, బట్ ఇప్పుడు ఛార్జ్ తీసుకోవడం అయితే జరిగింది. అమితాబ్ కాంత్ జాయిన్స్ ద ఫెయిర్ఫాక్స్ యాజ్ సీనియర్ అడ్వైజర్ ఆఫ్టర్ G20 షెర్పా రోల్. ఓకే, G20 షెర్పా రోల్కి సంబంధించి రిజైన్ చేశారు కదా, సో దాని తర్వాత అమితాబ్ కాంత్ గారు ఫెయిర్ఫాక్స్లో సీనియర్ సలహాదారునిగా అయితే మనకి జాయిన్ అవ్వడం జరిగింది. ఆగ్రో క్యాపిటల్ కంపెనీ అపాయింట్స్ ద అనుష్ పాండే యాజ్ CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఓకే, ఆగ్రో క్యాపిటల్ వచ్చేసరికి అనుష్ పాండేను CEOగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అయితే నియమించింది. నెక్స్ట్ జూ జియాయ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్. ఓకే, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సంబంధించిన నూతన అధ్యక్షుడిగా జూ జియాయ్ అయితే నియమితులయ్యారు. సో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. నెక్స్ట్ క్రిస్టీ కోవెంట్రీ మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఫీమేల్ అండ్ ఫస్ట్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు మరియు మొట్టమొదటి ఆఫ్రికన్ అధ్యక్షురాలుగా క్రిస్టీ కోవెంట్రీ అయితే చరిత్ర సృష్టించారు. నెక్స్ట్ రవి అగర్వాల్ టెన్యూర్ యాజ్ CBDT చైర్మన్ ఎక్స్టెండెడ్ టిల్ జూన్ 2026. CBDT అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి చైర్మన్గా ఆల్రెడీ ఉన్న రవి అగర్వాల్ గారి యొక్క పదవీ కాలాన్ని జూన్ 2026 వరకు కూడా పొడిగించారు. సో అప్పటిదాకా కూడా CBDT చైర్మన్గా రవి అగర్వాల్ అయితే కొనసాగనున్నారు. సోనా కామ్స్టర్ అపాయింటెడ్ ద జెఫ్రీ మార్క్ ఓవరెలీ యాజ్ చైర్మన్. ఓకే, సోనా కామ్స్టర్ కంపెనీ మనకి జెఫ్రీ మార్క్ను చైర్మన్గా అయితే నియమించింది. కంగనా రానౌత్ నేమ్డ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ న్యూఢిల్లీ 2025 వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్. న్యూఢిల్లీ 2025లో జరగబోయే ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లకు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ యాక్టర్ కంగనా రానౌత్ అయితే ఎంపిక చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ జూన్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. కుమార్ మంగళం బిర్లా హానర్ విత్ ద USI SPF గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ 2025. కుమార్ మంగళం బిర్లా USI SPF గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ 2025తో సత్కరించబడడం జరిగింది. నెక్స్ట్ ఫైజాన్ జాకీ విన్స్ ద 2025 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ. ఫైజాన్ జాకీకి 2025 స్క్రిప్ట్ నేషనల్ స్పెల్లింగ్ బీ ఛాంపియన్షిప్ అయితే గెలుచుకోవడం జరిగింది. రోహిణి గ్రామ పంచాయత్ విన్స్ ద గోల్డ్ ఇన్ ద నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్ 2025. రోహిణి గ్రామ పంచాయతీ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డ్ 2025లో స్వర్ణ పథకాన్ని అయితే గెలుచుకుంది. జావేద్ అఖ్తర్ హానర్ విత్ ద దోస్తోస్వి స్కై స్టార్ అవార్డ్ ఫర్ హిజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ కల్చరల్ డైలాగ్. జావేద్ అఖ్తర్ సాంస్కృతిక సంభాషణ పైన తన ప్రభావాన్ని చూపినందుకు గాను దోస్తోస్వి స్కై స్టార్ అవార్డుతో అయితే సత్కరించబడ్డారు. అలెగ్జాండర్ పెయిన్ టు రిసీవ్ ద హానరీ లెపార్డ్ అవార్డ్ ఎట్ లోక్రార్నో 2025. లోక్కార్నో 2025లో అలెగ్జాండర్ పెయిన్కు గౌరవ లెపార్డ్ అవార్డు అయితే లభించడం జరిగింది. సోనాల్ మాన్సింగ్ హానర్ విత్ ద శ్రీమంత శంకరాదేవ అవార్డ్ ఫర్ హిస్ కల్చరల్ కంట్రిబ్యూషన్ ఇన్ అస్సాం. ఓకే, అస్సాంలోని సాంస్కృతిక సేవలకు గాను
క్లాసికల్ డాన్సర్ అయిన సోనాల్ మాన్సింగ్ గారికి శ్రీమత శంకరదేవ అవార్డుతో అయితే సత్కరించబడడం జరిగింది. నైట్రో క్యాప్ ఏ స్వీడిష్ స్టార్ట్అప్ కంపెనీ ఓన్ ద $2 million ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2025 అవార్డ్. స్వీడిష్ స్టార్ట్అప్ కంపెనీ అయిన నైట్రో క్యాప్ కు $2 million ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2025 అయితే లభించింది. వెటర్నరీ జర్నలిస్ట్ అండ్ కల్చరల్ ఫిగర్ రామ్ బహదూర్ రాయ్, President of IGNCA Trust, was recently conferred the Padma Bhushan Award at the Indira Gandhi National Center for the Arts in Delhi. జనరల్గా మనకి పద్మ అవార్డ్స్ అన్ని కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా ఫంక్షన్ అనేది జరిపిస్తారు. కాకపోతే కొంతమంది కొన్ని కారణాల వల్ల ఆ రోజు మిస్ అవుతారు కదా. కొన్ని ప్రముఖ వ్యక్తులు అయితే ఎవరైతే ఉంటారో అవార్డ్స్ గ్రహీతల్లో మిస్ అయిన వాళ్ళకి మనకి చిన్న ఫంక్షన్లో పెట్టి మనకి కొన్ని చోట్ల అయితే అవార్డు ఇస్తూ ఉంటారు. సో రామ్ బహదూర్ రాయ్ గారు కూడా కొన్ని కారణాల వల్ల అయితే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోలేకపోయారు. దాని కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్లో మనకి IGNCA ట్రస్ట్ అధ్యక్షుడైన ప్రముఖ జర్నలిస్ట్, సాంస్కృతిక ప్రముఖుడైన రామ్ బహదూర్ రాయ్ గారికి ఇటీవల పద్మభూషణ్ అవార్డుని అయితే సపరేట్గా ప్రదానం చేయడం అయితే జరిగింది. ద హిందూ వాజ్ నేమ్డ్ ద ఛాంపియన్ ఆఫ్ ద డిజిటల్ మీడియా అవార్డ్ సౌత్ ఏషియా 2025 బై వ్యాన్ ఎఫ్రావ్, అంటే వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పబ్లిషర్స్ అయితే మనకి హిందూకి అయితే అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పబ్లిషర్స్ ద్వారా ది హిందూకు డిజిటల్ మీడియా అవార్డ్ సౌత్ ఏషియా 2025 ఛాంపియన్గా అయితే అవార్డుని అయితే అందుకోవడం అయితే జరిగింది. ఇండియన్ యానిమేటెడ్ ఫిలిం దేశీ ఓన్ విన్స్ ద జ్యూరీ అవార్డ్ అట్ ద ANSI 2025 అవార్డ్స్. మనకి NAC 2025 అవార్డ్స్లో జ్యూరీ అవార్డు అయితే మనకి ఇండియన్ యానిమేటెడ్ ఫిలిం అయిన దేశీ ఓన్ చిత్రం అయితే గెలుచుకోవడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కన్ఫర్ ద సైరప్స్ హైయెస్ట్ సివిలియన్ హానర్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియాస్ 3. ఓకే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సైప్రస్ దేశానికి సంబంధించి ఇచ్చే అత్యున్నత పౌర పురస్కార గౌరవమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియాస్ 3 అవార్డు అయితే లభించింది. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ బ్యాక్స్ ద డిజిటల్ పేమెంట్ అవార్డ్ 2024-25 ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్. ఆర్థిక చేరికలో అత్యుత్తమ ప్రతిభను కనబరించినందుకు గాను ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు డిజిటల్ పేమెంట్ అవార్డు 2024-25 అయితే లభించింది. ద JCP ప్రైజ్ ఫర్ లిటరేచర్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ డిస్కంటిన్యూడ్. ఓకే, మనకి JCP సాహిత్య బహుమతి ఏదైతే ప్రదానం చేసేవాళ్ళో దాన్ని మనకి అధికారికంగా అయితే నిలిపివేయడం జరిగింది. ఇక ఈ ప్రైజ్ అనేది అయితే ఎవరో ఇస్కాన్ రాధానాథ్ స్వామి రిసీవ్స్ ద న్యూయార్క్ సిటీ హానర్ ఎట్ ద ఇంటర్ఫేత్ ఈవెంట్. ఇస్కాన్కి సంబంధించిన రాధానాథ్ స్వామి గారికి ఇంటర్ఫేత్ ఈవెంట్లో న్యూయార్క్ నగర గౌరవం అయితే లభించింది. న్యూయార్క్ సిటీ హానర్ అయితే ఈయనకైతే ప్రదానం చేశారు. నెక్స్ట్ జూన్ మంత్లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు అయితే చూద్దాం. మ్యాగ్నస్ కార్ల్సన్ విన్స్ ద నార్వే చెస్ 2025 టైటిల్. మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వే చెస్ 2025 టోర్నమెంట్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ సోషల్ మీడియాలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే సోషల్ మీడియా పోస్టులు కానీ వీడియోస్ కానీ చూసి డి గుకేష్ అయితే విన్ అయ్యాడమని అనుకున్నారు. దానికి రీజన్ ఏంటంటే నార్వే చెస్ టోర్నమెంట్లో మనకి రౌండ్స్ అనే ఉంటాయి. అంటే ఒక రౌండే కాదు, ఒక రౌండ్ విన్ అయినంత మాత్రాన నార్వే చెస్ టోర్నమెంట్ విన్ అయినట్టు కాదు. టోటల్ రౌండ్స్ విన్ అయ్యి ఫైనల్గా లీడ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్ అయినట్టు. ఒక రౌండ్లో మనకి డి గుకేష్ విన్ అయితే మ్యాగ్నస్ కార్ల్సన్ అక్కడ టేబుల్ని అయితే తన్ని కొంచెం హడావుడి చేయడం వల్ల ఆ వీడియో మనకి వైరల్ అవడం వల్ల చాలామంది కూడా డి గుకేష్ అయితే ఈ టోర్నమెంట్ని విన్ అయ్యాడేమో అని అయితే అనుకున్నారు. బట్ నిజానికి అయితే మ్యాగ్నస్ కార్ల్సన్ టోటల్ రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత విన్ అవ్వడం జరిగింది. హెన్రిచ్ క్లాసన్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. హెన్రిచ్ క్లాసన్ దక్షిణాఫ్రికా ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. గ్లెన్ మ్యాక్స్వెల్ అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ODIs ఆఫ్టర్ 13-year కెరియర్. ఓకే, మనకి ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన గ్లెన్ మ్యాక్స్వెల్ 13 ఏళ్ల కెరియర్ తర్వాత ODIs నుండి వన్డే క్రికెట్ నుండి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. ఆస్కార్ పిఎస్ట్రీ విన్స్ ద స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ 2025. 2025 స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ను ఆస్కార్ పిఎస్ట్రీ అయితే గెలుచుకున్నాడు. ఇండియా ఫినిష్డ్ ద సెకండ్ ఎట్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 విత్ 24 మెడల్స్ బిహైండ్ చైనా. 2025 ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారతదేశం 24 పథకాలతో చైనా తర్వాత రెండో స్థానంలో నిలవడం జరిగింది. చైనా ప్రథమ స్థానంలో నిలిస్తే ఈ టోర్నమెంట్లో భారతదేశం 24 పథకాలతో రెండో స్థానంలో అయితే నిలిచింది. ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ రీనేమ్డ్ ఆఫ్టర్ ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ. ఓకే, భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ పేరును ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీగా అయితే పేరు మార్చారు. ఇండియన్ ప్లేయర్ అయిన సచిన్ టెండూల్కర్ అలాగే ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన ఆండర్సన్ పేరు మీదుగా ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీగా అయితే ఈ ట్రోఫీకి అయితే పేరు మార్చడం జరిగింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మే మంత్కి సంబంధించి ఎవ్రీ మంత్ అవార్డు ఇస్తూ ఉంటారు కదా. మే మంత్ అవార్డు జూన్ మంత్లో అనౌన్స్ చేస్తారు. మే మంత్కి సంబంధించి మేల్ ప్లేయర్గా UAE ప్లేయర్ అయిన మహ్మద్ వసీంకు, ఫీమేల్ ప్లేయర్గా సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అయిన
క్లోయి ట్రయాన్కో అయితే అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. మే మంత్కి సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మేల్ ప్లేయర్గా యూఏఈ నుండి మహమ్మద్ వసీం, ఫీమేల్ ప్లేయర్గా దక్షిణాఫ్రికా నుండి క్లోయి ట్రయాన్ అయితే గెలుచుకున్నారు. పోర్చుగల్ బీట్స్ ద స్పెయిన్ టు విన్ ద 2024-25 యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టైటిల్. ఓకే, మనకి పోర్చుగల్ స్పెయిన్ ఓడించి 2024-25 యూఈఎఫ్ఏ నేషనల్ లీగ్ టైటిల్ అయితే గెలుచుకుంది. విన్నర్ వచ్చేసరికి పోర్చుగల్, రన్నర్ వచ్చేసరికి స్పెయిన్. రొనాల్డో గారోస్, ఓకే, దీన్నే ఫ్రెంచ్ ఓపెన్ అంటారు. ఎక్కువగా మనకి ఫ్రెంచ్ ఓపెన్ అని అయితే పిలుస్తూ ఉంటారు. కాకపోతే ఎగ్జామ్లో మీకు టఫ్గా ఇవ్వాలి, కన్ఫ్యూజ్ చేయాలి అంటే కనుక రొనాల్డో గారోస్ 2025 టోర్నమెంట్ మనకి సింగిల్స్ ఎవరు గెలుచుకున్నారో అలా అడగచ్చు. లేదా ఫ్రెంచ్ ఓపెన్కి కలిగే మరొక పేరేంటి, లేదా రొనాల్డో గారోస్ని ఏమని పిలుస్తారు, ఇలా ఏదో ఒక రకంగా కూడా అడగచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్రెంచ్ ఓపెన్ 2025 మెన్స్ సింగిల్స్ వచ్చేసరికి కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్ ప్లేయర్ గెలుచుకుంటే జానిక్ సిన్నర్ ఇటలీ ప్లేయర్ రన్నర్గా నిలిచాడు. ఉమెన్ సింగిల్స్ వచ్చేసరికి యూఎస్ఏ ప్లేయర్ అయిన కోకో గాఫ్ గెలుచుకుంటే రన్నర్గా బెలారస్ ప్లేయర్ అయిన అరియానా సబలెంకా నిలవడం జరిగింది. ఓకే, రొనాల్డో గారోస్ అన్న ఫ్రెంచ్ ఓపెన్ అన్న ఒకటే. పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఈ సంవత్సరం స్పెయిన్ ప్లేయర్ అయిన కార్లోస్ ఆల్కరాజ్ గెలుచుకుంటే ఇటలీ ప్లేయర్ అయిన జానిక్ సిన్నర్ రన్నర్గా నిలిచాడు. మహిళా సింగిల్స్ విజేత యూఎస్ఏ ప్లేయర్ కోకో గాఫ్, రన్నర్ వచ్చేసరికి బెలారస్ ప్లేయర్ అరీనా సబలెంకా. 17-year-old Indian squash sensation Anhat Singh captured the two major titles at the PSA Award 2025, the Women's Challenger Player of the Season and a shared Women Young Player of the Season award with Egypt's Semina Urfi. 17 భారత స్క్వాష్ సంచలనం అన్హాత్ సింగ్ పిఎస్ఏ అవార్డు 2025లో రెండు ప్రధాన టైటిల్ని కైవసం చేసుకుంది. ఒకటి మహిళల ఛాలెంజర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు అయితే, అలాగే ఈజిప్ట్కి చెందిన అమీనా ఉర్ఫీతో కలిసి మహిళా యంగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డును కూడా మనకి షేర్ చేసుకోవడం అయితే జరిగింది. సౌత్ ఆఫ్రికా క్లించ్డ్ ద మేడ్ ఇన్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 టైటిల్ ఎట్ లార్డ్స్లో జరిగిన 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ని మనకి దక్షిణాఫ్రికా గెలుచుకోవడం అయితే జరిగింది. ఈ సంవత్సరం 2025లో ఆర్సీబీ మనకి ఫస్ట్ టైం కప్ అయితే గెలుచుకుంది. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా కూడా మనకి మొదటిసారిగా ఈ టోర్నమెంట్ అయితే మనకి గెలుచుకోవడం అయితే జరిగింది. ప్రియాంక గోస్వామి విన్స్ ద గోల్డ్ అట్ ద ఆస్ట్రియన్ రేస్ వాకింగ్ ఛాంపియన్స్. ఓకే, ఆస్ట్రేలియా రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్లో ప్రియాంక గోస్వామి స్వర్ణ పథకం అయితే గెలుచుకోవడం జరిగింది. వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరాన్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 29. వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరాన్ 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. Former Indian captain MS Dhoni has been inducted into the ICC Hall of Fame in 2025, becoming the 11th Indian cricketer to receive the honor. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 2025లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో అయితే చేరడం జరిగింది. ఈ గౌరవాన్ని అందుకున్న 11వ భారతీయ క్రికెటర్గా నిలిచాడు. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం క్లించ్డ్ ద టైటిల్ ఎట్ ద 6th స్టీఫన్ అవగ్యాన్ మెమోరియల్ చెస్ టోర్నమెంట్. ఓకే, భారత గ్రాండ్ మాస్టర్ అయిన అరవింద్ చిదంబరం 6వ స్టెఫాన్ అవాగ్యాన్ మెమోరియల్ చెస్ టోర్నమెంట్లో టైటిల్ని గెలుచుకున్నాడు. నెక్స్ట్ ఇండోనేషియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ వచ్చేసరికి మెన్ సింగిల్స్ ఆంటోసెన్ అయితే గెలుచుకుంటే, ఉమెన్ సింగిల్స్ వచ్చేసరికి ఆన్సాయంగ్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఇండోనేషియా ఓపెన్ 2025 టైటిల్ అనేది దేనికి సంబంధించింది అంటే బ్యాడ్మింటన్కి సంబంధించింది. దీంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఆంటర్సన్ గెలుచుకుంటే, మహిళా సింగిల్స్ను ఆన్సాయంగ్ అయితే గెలుచుకోవడం జరిగింది. స్టట్గార్ట్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్ ఏదైతే ఉందో దీన్ని మనకి టైలర్ ఫ్రిడ్జ్ అయితే గెలుచుకున్నాడు. రన్నర్గా అలెగ్జాండర్ జోరోవ్ అయితే నిలవడం జరిగింది. ఓకే, 2025 స్టట్గార్ట్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ విజేత టైలర్ ఫ్రిడ్జ్, రన్నర్ అలెగ్జాండర్ జోరోవ్. Armand Duplantis once again rewrite history in the men pole vault by setting the new world record of 6.28 meter at the Stockholm Diamond League. స్టాక్హోమ్ డైమండ్ లీగ్లో జరిగిన ఈవెంట్లో 6.28 మీటర్ల కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడం ద్వారా ఆర్మాండ్ డూప్లాంటిస్ మరోసారి పురుషుల పోల్ వాట్లో చరిత్ర తిరగరాయడం జరిగింది. ద హాకీ ఇండియా మాస్టర్ కప్ 2025 బీయింగ్ హెల్డ్ ఇన్ చెన్నై. ఓకే, చెన్నైలో మనకి హాకీ ఇండియా మాస్టర్స్ కప్ అయితే మనకి జరగనుంది. ఇండియన్ టెన్నిస్ అంకిత రైనా పార్ట్నర్ విత్ ద ఫ్రాన్స్ ఎలియస్ రోప్ టు క్లెయిమ్ ద డబుల్ టైటిల్ ఎట్ ద $40,000 ITF ఉమెన్ టోర్నమెంట్ ఇన్ గుయిమారోస్, పోర్చుగల్. ఓకే, మనకి పోర్చుగల్లోని గుయిమారోస్లో జరిగిన $40,000 ITF మహిళా టోర్నమెంట్లో భారత టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా ఫ్రాన్స్కి చెందిన అలియాస్ రాబ్తో కలిసి డబుల్స్ టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ఐసీసీ టు పర్మిట్ 4-day టెస్ట్ ఇన్ 2027-2029
WTC సైకిల్ ఫర్ ద స్మాలర్ నేషన్. చిన్న దేశాలకు సంబంధించి 2027-29 నుండి WTC వరల్డ్ టెస్ట్ క్రికెట్కి సంబంధించి సైకిల్లో 4 రోజుల టెస్టులకు అయితే ICC అనుమతి ఇవ్వడం జరిగింది. జనరల్గా టెస్ట్ అనేది 5 రోజుల పాటు జరుగుతుంది కదా, సో వీళ్ళకి స్మాల్ కంట్రీస్కి మాత్రం 4 రోజుల టెస్టులకు అయితే ICC అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. నీరజ్ చోప్రా విన్స్ ద ప్యారిస్ డైమండ్ లీగ్ 2025 విత్ మ్యాసివ్ 88.16 మీటర్ త్రో. నీరజ్ చోప్రా 88.16 మీటర్ల భారీ త్రోతో ప్యారిస్ డైమండ్ లీగ్ 2025 టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. కార్లోస్ అల్కరాజ్ క్లించ్డ్ ద సెకండ్ క్వీన్స్ క్లబ్ టైటిల్. రెండవ క్వీన్స్ క్లబ్ టైటిల్ మనకి టెన్నిస్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ అయితే గెలుచుకున్నాడు. సో ఈ క్వీన్స్ క్లబ్ టైటిల్ అనేది టెన్నిస్ టోర్నమెంట్. అలాగే NBA బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్, NBA అంటే నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్కి సంబంధించి వాళ్ళు కండక్ట్ చేసే బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్. దీన్ని మనకి ఓక్లాహోమా సిటీ థండర్ టీం అయితే గెలుచుకుంది. రన్నర్గా ఇండియానా పేసర్స్ టీం అయితే నిలవడం జరిగింది. NBA బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ విజేత ఓక్లాహోమా సిటీ థండర్, రన్నర్ వచ్చేసరికి ఇండియానా పేసర్స్. అలాగే ఇండియా లాంచ్డ్ ద లోగో అండ్ మస్కట్ విరాజ్ ఫర్ 2025 వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. 2025 ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ల కోసం భారతదేశం లోగో మరియు మస్కట్ని విరాజ్ని అయితే ప్రారంభించడం జరిగింది. అలాగే జస్ప్రీత్ బుమ్రా బికమ్ ద ఫస్ట్ ఏషియన్ టు క్లెయిమ్ ద 150 టెస్ట్ వికెట్స్ ఇన్ సేనా కంట్రీస్. సేనా అంటే S అంటే సౌత్ ఆఫ్రికా, E అంటే ఇంగ్లాండ్, N అంటే న్యూజిలాండ్, A అంటే ఆస్ట్రేలియా. ఈ 4 కంట్రీస్లో 150 టెస్ట్ వికెట్ని తీసుకున్న మొట్టమొదటి ఏషియన్గా జస్ప్రీత్ బుమ్రా అయితే నిలవడం జరిగింది. సేనా దేశాలలో, సేనా అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాలలో 150 టెస్ట్ వికెట్లు తీసిన తొలి ఏషియన్ క్రికెటర్గా జస్ప్రీత్ బుమ్రా అయితే నిలిచాడు. రిషబ్ పంత్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ కీపర్ టు హిట్ ద సెంచరీస్ ఇన్ బోత్ టెస్ట్ ఇన్నింగ్స్. 2 టెస్ట్ ఇన్నింగ్స్లోనూ కూడా సెంచరీలు చేసిన తొలి భారతీయ వికెట్ కీపర్గా రిషబ్ పంత్ అయితే నిలిచాడు. టెస్ట్లో 2 ఇన్నింగ్స్లు అయితే ఉంటాయి కదా, 2 ఇన్నింగ్స్లోనూ కూడా రిషబ్ పంత్ అయితే సెంచరీలు చేయడం జరిగింది. లలిత్ ఉపాధ్యాయ బిట్స్ ద ఫేర్వెల్ టు ఇంటర్నేషనల్ హాకీ ఆఫ్టర్ ద గ్లోరియస్ కెరియర్. అద్భుతమైన కెరియర్ తర్వాత అంతర్జాతీయ హాకీకి లలిత్ ఉపాధ్యాయ అయితే వీడుకోలు పలికారు, అంటే రిటైర్ అయితే అయ్యారు. నీరజ్ చోప్రా విన్స్ ద ఆస్ట్రోవా గోల్డెన్ స్పైక్ 2025 జావెలిన్ టైటిల్ విత్ 85.29 మీటర్ త్రో. నీరజ్ చోప్రా 85.29 మీటర్ల త్రోతో ఆస్ట్రోవా గోల్డెన్ స్పైక్ 2025 జావెలిన్ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఇండియన్ క్రికెటర్ రింకు సింగ్ ఈజ్ poised to take a new responsibility as his transitions into the public service by joining the Uttar Pradesh Basic Education Department as senior officer. మనకి స్పోర్ట్స్ కోటాలో మనకి ప్రముఖులు ఎవరైతే మనకి స్పోర్ట్స్లో మనకి బాగా పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి మనకి స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదా. అలాగే భారత క్రికెటర్ రింకు సింగ్కి ఉత్తరప్రదేశ్ ప్రాథమిక విద్యా విభాగంలో సీనియర్ అధికారికంగా చేరడం ద్వారా ప్రజాసేవలోకి మారుతున్నందుకు కొత్త బాధ్యతను స్వీకరించడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు. Ahmedabad, Gandhinagar, Ekta Nagar in Gujarat have been selected as the host cities for the 2029 వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్. 2029లో జరగబోయే వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్కి గుజరాత్లోని అహ్మదాబాద్, గాంధీనగర్, ఏక్తా నగర్ నగరాలను అయితే ఆతిథ్య నగరాలుగా హోస్ట్ సిటీస్గా అయితే ఎంపిక చేశారు. ఆర్ ప్రజ్ఞానంద 19-year-old ఇండియన్ గ్రాండ్ మాస్టర్ సెక్యూర్డ్ హిస్ థర్డ్ మేజర్ చెస్ టైటిల్ ఆఫ్ ద ఇయర్ బై విన్నింగ్ ద ఉచ్చెస్ కప్ మాస్టర్ 2025 ఇన్ తస్కెంట్. ఓకే, తస్కెంట్ ఉజ్బెకిస్తాన్లో జరిగిన ఉచ్చెస్ మాస్టర్స్ 2025 టైటిల్ని గెలుచుకోవడం ద్వారా 19 ఏళ్ల భారతీయ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద 3వ మేజర్ చెస్ టైటిల్ని అయితే గెలుచుకున్నాడు. జైపూర్ టు హోస్ట్ ద ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 ఇన్ నవంబర్. 2025 నవంబర్లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ను మనకి జైపూర్ అయితే మనకి హోస్ట్ ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. ఒడిస్సా ఉమెన్ అండ్ తమిళనాడు మెన్ క్లించ్డ్ ద టైటిల్స్ ఇన్ ఇనాగరల్ హాకీ ఇండియా మాస్టర్స్ కప్ 2025 టైటిల్ ఇన్ చెన్నై. తమిళనాడులోని చెన్నైలో జరిగిన తొలి హాకీ ఇండియా మాస్టర్స్ కప్ టైటిల్ను మహిళల కేటగిరీలో ఒడిస్సా మహిళలు, పురుషుల కేటగిరీలో తమిళనాడు పురుషులు అయితే టైటిల్స్ని అయితే గెలుచుకోవడం జరిగింది. జూన్ మంత్లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. ఎమినెంట్ స్కాలర్ దాజీ షంపీకర్ పాస్ అవే ఎట్ ది ఏజ్ ఆఫ్ 92. ఓకే, ప్రముఖ స్కాలర్గా ఉన్న దాజీ షంపీకర్ గారు 92 ఏళ్ల వయసులో చనిపోయారు. తమిళ డైరెక్టర్ విక్రమ్ సుకుమారన్ పాస్ అవే ఎట్ ది ఏజ్ ఆఫ్ 47. తమిళ దర్శకుడు విక్రమ్ సుకుమారన్ 47 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఎటియన్ ఎమిలో బౌలియు పైనీర్ ఆఫ్ అబార్షన్ పిల్ పాస్ అవే ఎట్ ది ఏజ్ ఆఫ్ 98. అబార్షన్ పిల్కు మార్గదర్శిగా ఉన్న ఏటియన్ ఎమిలో బౌలియు 92 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. ఫార్మర్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ ఏజ్డ్ 69 లాస్ట్ హిజ్ లైఫ్ ఇన్ ఎ ట్రాజిక్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 క్రాష్ ఇన్ అహ్మదాబాద్.
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు 69 ఏళ్ల వయసులో అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదంలో ప్రాణాలు అయితే కోల్పోయారు. రీసెంట్గా ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. దాంట్లో మనకి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు కూడా చనిపోవడం జరిగింది. వెటర్నర్ ఉర్దూ న్యూస్ రీడర్ సలీం అత్తర్ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 76. ప్రముఖ ఉర్దూ న్యూస్ రీడర్ అయిన సలీం అత్తర్ కూడా 76 ఏళ్ల వయసులో చనిపోయారు. బిల్ ఆర్టిస్కన్ యాపిల్ పైనీర్ బిహైండ్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 74. గ్రాఫికల్ ఇంటర్ఫేస్లో వెనక యాపిల్ మార్గదర్శకుడైన బిల్ ఆర్టిస్కన్ కూడా 74 ఏళ్ల వయసులో చనిపోయారు. కాశ్మీరీ మ్యూజిక్ లెజెండ్ ఉస్తాద్ గులాం నబీ షా హమ్లే బుల్బుల్ పాస్డ్ అవే. ఓకే, మనకి కాశ్మీరీ మ్యూజిక్ లెజెండ్ అయిన ఉస్తాద్ గులాం నబీ షా, ఆయన హమ్లే బుల్బుల్ అని కూడా పిలిచేవాళ్ళు, ఈయన అయితే చనిపోవడం జరిగింది. జూన్ 3వ వారంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. బాలీవుడ్ యాక్ట్రెస్ అండ్ డాన్సర్ షిఫాలి జెరివాలా, వైడ్లీ రికగ్నైజ్డ్ ఫర్ హర్ ఐకానిక్ రోల్ ఇన్ ద కాంతలాగా మ్యూజిక్ వీడియో, హ్యాస్ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 42. కాంతలాగా మ్యూజిక్ వీడియోలో ఐకానిక్ పాత్రకు విస్తృతంగా గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి మరియు నర్తకి అయిన షెఫాలి జెరివాలా 42 ఏళ్ల వయసులో చనిపోయారు. వెటర్నర్ స్పిన్నర్ దిలీప్ దోషి డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 77 ఇన్ లండన్. వెటర్నర్ స్పిన్నర్ అయిన దిలీప్ దోషి 77 సంవత్సరాల వయసులో లండన్లో అయితే చనిపోయారు. నెక్స్ట్ జూన్ 2nd వీక్లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాల రచయితలు. ఇందిరా గాంధీ అండ్ ద ఇయర్స్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా బుక్ ఆథర్ శ్రీనాథ్ రాఘవన్. ఇందిరా గాంధీ అండ్ ద ఇయర్స్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్మేషన్ పుస్తక రచయిత మనకి శ్రీనాథ్ రాఘవన్. ఇండియా 5000 years ఆఫ్ హిస్టరీ ఆన్ ద సబ్ కాంటినెంట్, ఆ బుక్ ఆథర్డ్ బై ద ఆండ్రీ ట్రస్కే. ఓకే, భారతదేశ ఉపఖండంలో 5000 సంవత్సరాల చరిత్ర. ఓకే, ఈ పుస్తక రచయిత ఆండ్రీ ట్రస్కే. ఓకే, మెయిన్గా బుక్స్ అండ్ ఆథర్స్ పేరును మనకి ఇంగ్లీష్లోనే చూసుకోండి. ట్రూ ట్రాన్స్లేషన్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు, మనకి ట్రాన్స్లేషన్ కాకుండా ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్లో ఉన్నట్టు తెలుగులో కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి మెయిన్గా అదే గుర్తుపెట్టుకోవాలి తెలుగు మీడియం వాళ్ళు కూడా. ద స్టార్స్ లైట్ ద వే నావల్ ఆథర్ సుచేత రాజ్ ఖన్నా. ఓకే, మనకి ది స్టార్స్ లైట్ ది వే, ఈ నవల యొక్క రచయిత్రి బుక్ ఆథర్ ఎవరు అంటే సుచేత రాజ్ ఖన్నా. అలాగే ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్స్ టైటిల్ ద డిఫరెంట్ స్ట్రోక్స్ 1998 to 2024 బుక్ ఆథర్ ఏకే భట్టాచార్య. భారతదేశ ఆర్థిక మంత్రులు డిఫరెంట్ స్ట్రోక్స్ 1998 to 2014 అనే శీర్షికి సంబంధించిన పుస్తక రచయిత ఏకే భట్టాచార్య. మెయిన్ ఇంగ్లీష్లో చూసుకోండి, టైటిల్ అనేది మనకి ఒక్కొక్కసారి తెలుగులో కూడా యాస్టీస్గా ఇంగ్లీష్లో ఉన్నట్టే ట్రూ ట్రాన్స్లేషన్ ఇస్తూ ఉంటాడు. ఇండియన్స్ ఫైనాన్స్ మినిస్టర్ టైటిల్ డిఫరెంట్ స్ట్రోక్స్ 1998 to 2024 అనే పుస్తకం అనేది ఏకే భట్టాచార్య అయితే రచించడం జరిగింది. శిఖర్ ధవన్ హ్యాస్ రిలీజ్డ్ హిజ్ ఆటోబయోగ్రఫీ టైటిల్ ద వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్. మనకి భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఉన్నారు కదా, ఈయన తన ఆత్మకథ ఆటోబయోగ్రఫీ పుస్తకమైన ది వన్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. పూర్తి పేరు ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్. శిఖర్ ధావన్ యొక్క ఆటోబయోగ్రఫీ పుస్తకం ఏంటి అని అడగచ్చు. ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అని గుర్తుపెట్టుకోవాలి. లేదా ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అనేది ఏ భారత మాజీ క్రికెటర్ యొక్క ఆత్మకథ ఆటోబయోగ్రఫీ అని అడుగుతారో శిఖర్ ధావన్. ఎలా అయినా సరే క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆటోబయోగ్రఫీ పుస్తకాలు అనేవి స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. రైల్వే ఎస్ఎస్సీలో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అమిత్ షా రిలీజ్డ్ ద ఎమర్జెన్సీ డైరీస్ క్రానిక్లింగ్ ద పిఎం మోడీ అండర్ గ్రౌండ్ స్ట్రగుల్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ. అత్యవసర కాలంలో నరేంద్ర మోడీ గారు గుప్తంగా సాగించిన పోరాటాన్ని వివరించే ది ఎమర్జెన్సీ డైరీస్ అనే పుస్తకాన్ని అమిత్ షా అయితే విడుదల చేశారు. వెటర్నర్ ఇండియన్ లెగ్ స్పిన్నర్ వివి కుమార్ వాస్ హానర్ ఆన్ హిస్ 90th birthday with the launch of commemorative book titled the Celebrating వివి కుమార్ at the rate of 90. భారత లెగ్ స్పిన్నర్ అయిన వివి కుమార్ 90వ పుట్టినరోజు సందర్భంగా వివి కుమార్ at the rate of 90 అనే స్మారక పుస్తకాన్ని అయితే ఇటీవల ఆవిష్కరించడం అయితే జరిగింది. నెక్స్ట్ జూన్ మంత్ లో ఇండిసెస్ ర్యాంక్ సూచికలు ర్యాంకులు చూద్దాం. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో డెన్మార్క్ 4th ప్లేస్ లో ఉంటే ఇండియా వచ్చేసరికి 10th ప్లేస్ లో నిలిచింది. ఓకే, భారతదేశం 2025 సంవత్సరానికి సంబంధించి వాతావరణ మార్పుల పనితీరు సూచిక క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో 10వ స్థానంలో నిలిచింది. ఇండియా వచ్చేసరికి డెన్మార్క్ 4th ప్లేస్ లో ఉంది. సో మరి అదేంటి 4th ప్లేస్లో ఉంది, టాప్ ప్లేస్ కంటే కదా చెప్పాలి అంటే టాప్ 3 కూడా ఎంటీగా ఉన్నాయి. ఎవరు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడంతో టాప్ 3 ఎంటీ. ఉన్న వాటిలో బెస్ట్ ఏంటి అంటే డెన్మార్క్ 4th ప్లేస్లో అయితే నిలిచింది. WEF జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 ఇండియా ర్యాంక్ 131st, ఐస్లాండ్ టాప్స్ ద లిస్ట్. WEF లింగ సమానత సూచిక 2025 భారతదేశం 131వ స్థానంలో నిలిస్తే ఐస్లాండ్ ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. Mumbai has secured the 6th position globally for under construction data center capacity with 335 megawatt currently being developed.
నిర్మాణంలో ఉన్న డేటా సెంటర్ సామర్థ్యంలో చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ముంబై సిటీ 6వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ప్రస్తుతం 335 మెగావాట్లలో అయితే అభివృద్ధి అయితే చేయబడుతున్నాయి. ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ ర్యాంక్లో మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇండెక్స్లో ఇండియా 71st ప్లేస్లో నిలిస్తే స్వీడన్ టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. 2025 జూన్ 18 సందర్భంగా వెలువడిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచ మ్యాప్లో ఎనర్జీ ట్రాన్సిషన్లో 71వ స్థానాన్ని దక్కించుకుంటే స్వీడన్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఇండిగో ర్యాంక్డ్ ద అమాంగ్ వరల్డ్ బెస్ట్ లో కాస్ట్ ఎయిర్లైన్స్ ఇన్ స్కైట్రాక్స్ 2025 అవార్డ్స్. స్కైట్రాక్స్ 2025 అవార్డులో ఇండిగో ఎయిర్లైన్స్ ప్రపంచంలోని అత్యుత్తమ తక్కువ ధర విమానయాన సంస్థల్లో ఒకటిగా నిలవడం జరిగింది. 4 ఇండియన్ యూనివర్సిటీస్ మేక్ టు గ్లోబల్ టాప్ 100 ఇన్ ద ఇంపాక్ట్ ర్యాంకింగ్ 2025. మనకి ఇంపాక్ట్ ర్యాంకింగ్స్లో టాప్ 100లో మనకి 4 ఇండియన్ యూనివర్సిటీస్ అయితే చోటు చేసుకోవడం జరిగింది. అవి ఏంటి అంటే అమృత విశ్వ విద్యాపీఠం 41st ర్యాంక్ అయితే చేయడం జరిగింది వరల్డ్ వైడ్గా. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 48th ప్లేస్లో ఉంటే జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 46th ప్లేస్లో ఉంది. అలాగే షాలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ వచ్చేసరికి 96th ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకే, 2025 ఇంపాక్ట్ ర్యాంకింగ్స్లో 4 భారతీయ విశ్వవిద్యాలయాలు గ్లోబల్ టాప్ 100లో చోటు సంపాదించాయి. అమృత విశ్వ విద్యాపీఠం 41, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 48, జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 56, షాలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ వచ్చేసరికి 96వ స్థానంలో నిలిచాయి. ఇండియా హ్యాస్ బికమ్ ద వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ జనరేటర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ విండ్ అండ్ సోలార్ ఎనర్జీ, సర్ప్రైజింగ్ ద జర్మనీ ఆఫ్టర్ చైనా అండ్ యుఎస్. పవన మరియు సౌర శక్తి నుండి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా భారతదేశం అయితే జర్మనీని అధిగమించి 3వ స్థానానికి అయితే చేరుకోవడం జరిగింది. ప్రథమ స్థానంలో చైనా, సెకండ్ ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ అయితే ఉండడం జరిగింది. యుఎస్ వరల్డ్ ర్యాంకింగ్ 2026లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT వచ్చేసరికి టాప్ ప్లేస్లో నిలిస్తే ఇండియా నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ 123, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై 129వ స్థానంలో నిలిచాయి. యుఎస్ ప్రపంచ ర్యాంకింగ్ 2026 మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగ్రస్థానంలో నిలిస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ 123, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై 129వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఇండియా బ్రేక్స్ ఇంటూ టాప్ 100 ఇన్ గ్లోబల్ SDG ర్యాంకింగ్స్ ఫర్ ద ఫస్ట్ టైం, సెక్యూర్స్ 99th పొజిషన్ ఇన్ 2025 రిపోర్ట్. గ్లోబల్ SDG ర్యాంకింగ్స్లో భారతదేశం తొలిసారిగా టాప్ 100లోకి అయితే ప్రవేశించడం జరిగింది. 2025 నివేదిక ప్రకారం మనకి భారతదేశం 99వ స్థానాన్ని అయితే దక్కించుకోవడం జరిగింది. నెక్స్ట్ జూన్ మంత్లో ఉన్న బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ వార్తలు చూద్దాం. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ UPI transactions surged to an all-time high of 18.68 billion in May month. The total transaction value hit the 25.14 trillion, the highest ever according to the data from the National Payment Corporation of India. మే నెలలో చూసుకున్నట్లయితే UPI పేమెంట్స్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లావాదేవీలు ఆల్ టైమ్ హై 18.68 బిలియన్కి అయితే చేరుకున్నాయి. ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం చూసుకుంటే మొత్తం లావాదేవీ విలువ అనేది 25.14 ట్రిలియన్కి అయితే చేరుకుందని ఇప్పటిదాకా అత్యధికం అని చెప్పి అయితే రిపోర్ట్స్ అయితే తెలుపుతున్నాయి. RBI గ్రాంట్స్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ టు పేపాల్ అండ్ వరల్డ్ లైన్ ఫర్ క్రాస్ బోర్డర్ పేమెంట్ అగ్రిగేషన్. సరిహద్దు చెల్లింపుల సముదాయాల కోసం పేపాల్ సంస్థకు వరల్డ్ వైడ్ లైన్కి సంబంధించి RBI సూత్రప్రాయంగా ఆమోదం తెలపడం అయితే జరిగింది. కెనరా బ్యాంక్ రిమూవ్స్ ద మినిమం బ్యాలెన్స్ రూల్ ఫర్ ఆల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్. ఓకే, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ సేవింగ్ బ్యాంక్ ఖాతాలకు కనీస బ్యాలెన్స్ నిబంధనలు అయితే తొలగించింది. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. The Reserve Bank of India has rolled out new guidelines to enhance the LTV ratio on gold loans up to 2.5 lakh, raising it to 85% from the previous cap of 75%. మనకి 2.5 లక్షల వరకు బంగారు రుణాలు ఏవైతే తీసుకుంటూ ఉంటామో గోల్డ్ లోన్స్ అనేవి LTV నిష్పత్తిని పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. ఇది మునుపటి 75% నుండి 85% అయితే పెంచడం జరిగింది. LTV రేషియో ఏంటి అంటే మనకి మార్కెట్ రేట్ ప్రకారం మనకి గోల్డ్ అనేది ఎంత ఉందో దాంట్లో 85% దాకా కూడా మనకి లోన్ అనేది తీసుకునే సదుపాయం అయితే 2.5 lakh బిలో ఉన్న గోల్డ్ పైన అయితే కల్పిస్తున్నారు. ఓకే, సో మనకి గతంలో 75% ఉంటే దాని ఇప్పుడు 85%కి ఇంక్రీజ్ అయితే చేశారు. హీరో ఫిన్కార్ప్ సెక్యూర్స్ ద సెబీ అప్రూవల్ ఫర్ 3,668 crore IPO. హీరో ఫిన్కార్ప్ మనకి 3,668 కోట్ల IPOకి సెబీ అయితే ఆమోదం తెలపడం అయితే జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఓపెన్స్ ద ఫస్ట్
ఫైవ్ గైటెల్ బ్రాంచ్ ఇన్ కోల్కతా. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కోల్కతాలో మొట్టమొదటి ఫైవ్ గైటెల్ శాఖను అయితే ప్రారంభించడం జరిగింది. సో తెలుగులో సరిగ్గా పాడలేదు. సో ఫైవ్ గైటెల్ అంటే ఏం లేదు, ఫిజికల్ అండ్ డిజిటల్ బోత్ కంబైన్ అనమాట. ఫిజికల్ డిజిటల్ కంబైన్ చేసి ఫైవ్ గైటెల్ అనే బ్రాంచ్ని అయితే కోల్కతాలో బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే మొట్టమొదటిగా కోల్కతాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. SBI pays 8,076.84 crore rupee dividend to government for financial year 2025. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8,076.84 కోట్ల డివిడెండ్ అయితే చెల్లించింది. సెబీ టు లాంచ్ ద సెబీ చెక్ టు వెరిఫై యూపీఐ ఐడి అండ్ కర్బ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. యూపీఐ ఐడీలు ధృవీకరించడానికి మరియు పెట్టుబడి మోసాలను అరికట్టడానికి సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చెక్ అని అయితే మనకి ప్రారంభించడం జరిగింది. 5,000 crore గ్రీన్ బాండ్స్ ఇన్ ఆర్బీఐ, 30,000 crore గవర్నమెంట్ సెక్యూరిటీ ఆక్షన్ టు ఫండ్ ఎకో ప్రాజెక్ట్స్. పర్యావరణ ప్రాజెక్టుల నిధులు సమకూర్చడానికి గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30,000 కోట్ల గవర్నమెంట్ సెక్యూరిటీ వేలలో 5,000 కోట్ల గ్రీన్ బాండ్లను అయితే మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. ADB approves the $109.97 million loan to transform skill development in Gujarat. గుజరాత్లోని నైపుణ్యాభివృద్ధిని మార్చడానికి ADB $109.97 million రుణాన్ని అయితే ఆమోదించింది. DFCC Bank become the first foreign entity to list the bond on NSE IX at గిఫ్ట్ సిటీ. గిఫ్ట్ సిటీలో NSE IXలో బాండ్లను లిస్టింగ్ చేసిన మొట్టమొదటి విదేశీ సంస్థగా DFCC బ్యాంక్ అయితే అవతరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రియలొకేట్స్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ ఆఫీస్ టు విజయవాడ. RBI ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడకి అయితే చేంజ్ చేయడం జరిగింది. RBI హైక్స్ ద ఏజెన్సీ కమిషన్ ఫర్ బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్. ప్రభుత్వ లావాదేవీలపై బ్యాంకులకు సంబంధించి బ్యాంకుల కోసం ఏజెన్సీ కమిషన్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచడం అయితే జరిగింది. The Reserve Bank of India has reduced the priority sector lending target for small finance banks from 75% to 60% to enhance the lending flexibility and profitability. రుణ సౌలభ్యము మరియు లాభదాయకతను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్న ఆర్థిక బ్యాంకులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి కదా, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని, నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఓకే, ఇలా ఫినోటెక్ బ్యాంక్ ఇలాంటివి ఉంటాయి కదా, అటువంటి వాటికి ప్రాధాన్యత రంగా రుణ లక్ష్యాన్ని, ఓకే, మనకి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంతకుముందు ఖచ్చితంగా ప్రయారిటీ సెక్టర్కి 75% అయితే ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు దాన్ని 60% తగ్గించడం వల్ల వాళ్ళు ఫ్లెక్సిబుల్గా మిగతా వాళ్ళకి కావాల్సిన కేటగిరీలో వాళ్ళు అయితే లోన్స్ ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇండియా హౌస్ ప్రైస్ ఇండెక్స్ రైజెస్ 3.1% ఇన్ Q4 ఫైనాన్షియల్ ఇయర్ 2025. 2025 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో భారతదేశ గృహ ధరల సూచిక 3.1% అయితే పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్డ్ ద 29.6 lakh పెనాల్టీ ఆన్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఫర్ రెగ్యులేటరీ ల్యాప్సెస్. నియంత్రణ లోపాల కారణంగా ఫినో పేమెంట్ బ్యాంక్ పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 29.6 లక్షల జరిమానాను అయితే విధించింది. ఇండియా ఫండ్స్ ఇన్ స్విస్ బ్యాంక్ ట్రిపుల్ ఇన్ 2024 డ్రివెన్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. 2024లో స్విస్ బ్యాంకులో భారతీయుల నిధులు 3 రెట్లు పెరగడం అయితే జరిగింది. ఆర్థిక సంస్థల వల్ల అయితే మనకి ఇదైతే జరగడం జరిగింది. కర్ణాటక బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO శ్రీకృష్ణన్ హరిహర శర్మ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్ రావు హ్యాస్ రిజైన్. కర్ణాటక బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO అయిన శ్రీకృష్ణన్ హరిహర శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ శేఖర్ రావు ఇద్దరు కూడా రాజీనామా చేశారు. RBI ఇష్యూడ్ ద న్యూ రూల్స్ ఫర్ AEPS అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో January 2026 నుండి, ఇంక్లూడింగ్ ద స్ట్రిక్టర్ KYC మానిటరింగ్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ టెక్ కంట్రోల్స్ టు కర్బ్ ఫ్రాడ్ అండ్ బూస్ట్ పేమెంట్ సెక్యూరిటీ. పేమెంట్ సెక్యూరిటీని బూస్ట్ చేయడానికి, ఫ్రాడ్స్ని నివారించడానికి, మరింత ఈ పేమెంట్స్ని అయితే స్ట్రెంథెన్ చేయడం కోసం స్ట్రిక్ట్గా KYC నిర్వహించడం అనేది అయితే RBI తీసుకురానుంది. ఎప్పటి నుండి అంటే January 2026 నుండి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో కొత్త నియామకాలను అయితే వీటికి సంబంధించి కఠినమైన KYC కానీ, ఆపరేటర్ల పర్యవేక్షణ, మోసాలను అరికట్టడం మరియు చెల్లింపు భద్రతను పెంచడానికి సాంకేతిక నియంత్రణలు అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తీసుకురావడం జరిగింది. ఇండియా రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ UPI ఈజ్ మేకింగ్ హెడ్లైన్స్ గ్లోబల్లీ యాజ్ ఇట్స్ ఓవర్టేక్ వీసా ఇన్ డైలీ ట్రాన్సాక్షన్ వాల్యూమ్స్. ఓకే, సో మనకి వీసా, మనకి డెబిట్ కార్డు ఉంటుంది కదా, వీసా అనేది మాస్టర్ కార్డ్, డెబిట్ కార్డ్ అనేవి ఉంటాయి. వీసా కంపెనీ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆ వీసా ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ యూజ్ చేసే వీసాను UPI అయితే రోజువారీ లావాదేవీల పరిణామంలో అయితే వీసాను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా అయితే మనకి న్యూస్లోకి అయితే రావడం జరిగింది. In a collaborative move to improve the post-harvest value chain of major spice crops, the National Bank for Agriculture and Rural Development (NABARD)
and National Institute for Research on Commercial Agriculture have launched a training initiative for farmer producer organization and individual farmer in East Godavari district, Andhra Pradesh. ఓకే, సో మనకి ప్రధాన సుగంధ ద్రవ్యాల పంట కోత అనంతర విలువ గొలుసు మెరుగుపరచడానికి సహకార చర్యలో భాగంగా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ రీసెర్చ్ అండ్ కమర్షియల్ అగ్రికల్చర్ ఇద్దరు కలిపి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రైతుల ఉత్పత్తిదారుల సంస్థలు మరియు వ్యక్తిగత రైతులకైతే శిక్షణ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇండియా క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ కంటిన్యూడ్ ఇట్స్ అప్వర్డ్ మొమెంటమ్ ఇన్ May 2025, రీచింగ్ ద 1.89 trillion, a 14.5% year-on-year increase according to the data released by the Reserve Bank of India. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం చూస్తే భారతదేశం యొక్క క్రెడిట్ కార్డు ఖర్చు ఏదైతే వినియోగం ఉంటుందో మే 2025లో స్పెండింగ్ అనేది 1.89 ట్రిలియన్లకు అయితే చేరుకుంది. ఇది సంవత్సరానికి 14.5% ఇయర్-ఆన్-ఇయర్ అయితే మనకి వృద్ధి చెందడం అయితే జరిగింది. Starting July 2025, National Payment Corporation of India will roll out NACH 3.0, a major overhaul to the National Automated Clearinghouse System. జూలై 2025 నుండి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నాచ్ 3.1 అయితే విడుదల చేసింది. నాచ్ అంటే ఏంటి అంటే నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ వ్యవస్థ. సో ఇది ఏంటి అంటే పెద్ద పెద్ద పేమెంట్లు అనేవి ఎక్కువ బల్క్గా వేస్తూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ అనేవి వెయ్యాలంటే అందరికీ కలిపి ఒకేసారి మనకి ఒక అకౌంట్ నుండి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ అమౌంట్స్ కానీ ఓకే ఇలాంటివి ఏదైతే ఉంటాయో మనకి బల్క్గా వేస్తూ ఉంటారు కదా, ఆటోమేటిక్గా క్లియర్ అయితే అయిపోతూ ఉంటాయి. సో ఇటువంటి దానికి సంబంధించిన అప్డేటెడ్ వర్షన్ నాచ్ 3.1 అయితే విడుదల చేయడం జరిగింది. ఒడిశా గవర్నమెంట్ డీలిస్టెడ్ ద హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసి అండ్ యాక్సిస్ బ్యాంక్ ఫ్రమ్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ ఓవర్ అండర్ పర్ఫార్మెన్స్. ఒడిశా ప్రభుత్వం హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, యాక్సిస్ బ్యాంకులు అయితే రాష్ట్ర లావాదేవీల నుండి అయితే మనకి అండర్ పర్ఫార్మెన్స్ చేస్తున్న కారణంగా తొలగించడం అయితే జరిగింది. నెక్స్ట్ జూన్ మంత్ లో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. ఫ్రెంచ్ ఏరోస్పేస్ మేజర్ దసాల్ట్ ఏవియేషన్ అండ్ ఇండియా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ హ్యావ్ సైన్డ్ ద 4 అగ్రిమెంట్స్ టు జాయింట్లీ మ్యానుఫ్యాక్చర్ ద ఫ్యూజ్లేజ్ ఆఫ్ రఫేల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో రఫేల్ యుద్ధ విమానాల ఫ్యూజ్లేజ్ను సంయుక్తంగా తయారు చేయడానికి ఫ్రెంచ్ ఏరోస్పేస్ మేజర్ డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ, భారతదేశానికి చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ కంపెనీ రెండూ కూడా 4 ఒప్పందాలపైన సంతకం చేయడం జరిగింది. శైలేంద్రనాథ్ గుప్తా అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్. డిఫెన్స్ ఎస్టేట్కి సంబంధించి కొత్త డైరెక్టర్ జనరల్గా శైలేంద్రనాథ్ గుప్తా అయితే నియమితులయ్యారు. డిఫెన్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. అలాగే లెఫ్టినెంట్ జనరల్ దినేష్ సింగ్ రాణా అఫీషియల్లీ టుక్ ఓవర్ యాజ్ ద 18th కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ ఆన్ June 1. అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ యొక్క 18వ కమాండర్ ఇన్ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ దినేష్ సింగ్ రాణా జూన్ 1న బాధ్యతలు స్వీకరించడం అయితే జరిగింది. ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద రౌద్రాస్త్ర VTOL డ్రోన్ ఫర్ ప్రెసిషన్ స్ట్రైక్స్. ఖచ్చితమైన దాడుల కోసం రౌద్రాస్త్ర VTOL డ్రోన్ అయితే విజయవంతంగా భారత సైన్యం అయితే పరీక్షించింది. Indian Air Force and US Air Force conducted the first ever joint special operation exercise Tiger Claw. భారత వైమానిక దళము, అమెరికా వైమానిక దళం ఇద్దరు కూడా మొట్టమొదటి ఉమ్మడి ప్రత్యేక ఆపరేషన్ ఎక్సర్సైజ్ టైగర్ క్లాని అయితే నిర్వహించాయి. ఈ టైగర్ క్లా అనే ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది అంటే భారత్ మరియు అమెరికా యొక్క ఎయిర్ ఫోర్స్ మధ్య అయితే జరుగుతుంది. ఇండియన్ ఆర్మీ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ 2025 ఇన్ మంగోలియా. మంగోలియాలో జరిగిన ఎక్సర్సైజ్ మనకి కాన్క్వెస్ట్ 2025లో అయితే భారత సైన్యం అయితే పాల్గొనడం జరిగింది. లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ అపాయింటెడ్ యాజ్ ద డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ స్ట్రాటజీ. లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ స్ట్రాటజీగా అయితే నియమితులయ్యారు. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఇనాగ్రేటెడ్ ద ఐబెక్స్ తరానా 88.4 FM ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో ఐబెక్స్ తరానా 88.4 FM అయితే ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అయితే ప్రారంభించడం జరిగింది. ఐఎన్ఎస్ సర్నాలా ద ఫస్ట్ ఆఫ్ ద యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ వాస్ కమిషన్ ఇన్ టు ద ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆఫ్ ద ఇండియన్ నేవీ. జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌకల్లో మొట్టమొదటిదైన ఐఎన్ఎస్ సర్నాలా భారత నౌకాదళం యొక్క తూర్పు నౌకాదళంలోకి అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇండియా ఫ్రాన్స్ జాయింట్ ఎక్సైజ్ శక్తి బిగిన్స్ ఇన్ ఫ్రాన్స్. ఓకే, భారతదేశం ఫ్రాన్స్ మధ్య జరిగే ఉమ్మడి సైనిక విన్యాసమే మనకి శక్తి 2025 అనేది ఇది ఫ్రాన్స్లో అయితే ప్రారంభమవడం జరిగింది. ఇండియా సెట్ టు ఇండక్టెడ్ ద 300 km రేంజ్ పినాకా మిజైల్ సిస్టమ్ కెన్ ఫైర్ ఏ సాల్వో ఆఫ్ 12 రాకెట్స్ విత్ ఇన్ ద జస్ట్ 44 seconds. 300 km రేంజ్లో పినాకా క్షిపణి వ్యవస్థను అయితే మనకి భారతదేశం ప్రవేశపెట్టింది.
అంటే మనకి ఇది ఒక వెహికల్ టైప్లో ఉంటుంది. ఈ వెహికల్ ద్వారా మనకి ర్యాకెట్స్ అనేవి లాంచ్ చేసే విధంగా మనకి సిస్టమ్ అయితే ఉంటుంది. కేవలం 44 సెకండ్లో 12 ర్యాకెట్లు అయితే ఒకేసారి మనకైతే ఈ పినాకా అనేది అయితే క్షిపణి వ్యవస్థ అయితే ప్రవేశపెట్టడం మనకి వదలడం అయితే జరుగుతుంది. ఇండియన్ నేవీ సెట్ టు కమిషన్ ద లేటెస్ట్ స్టెల్త్ ఫ్రైగేట్ తమల్ ఇన్ రష్యా. భారత నౌకాదళం రష్యాలోని తాజా స్టెల్త్ ఫ్రైగేట్ తమల్ని అయితే కమిషన్ చేయడం జరిగింది. The Indian Navy commissioned INS Tamal F-71 on 1st July 2025 at Anther Shipyard, Kaliningrad, Russia. భారత నౌకాదళం INS Tamal F-71 జూలై 1న యాంటర్ షిప్యార్డ్లో కాలినిగ్రాండ్ రష్యాలో అయితే ఆరంభించడం అయితే జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ఫస్ట్ ఫాస్ట్ పెట్రోల్ విజల్ FPV నేమ్డ్ ద ఆదమ్య బిల్ట్ అండర్ ద 8th FPV ప్రాజెక్ట్ ఎట్ గోవా షిప్యార్డ్ లిమిటెడ్. గోవా షిప్యార్డ్ లిమిటెడ్లో 8 FPV ప్రాజెక్ట్ కింద నిర్మించబడిన ఆదమ్య అనే మొట్టమొదటి ఫాస్ట్ పెట్రోల్ విజల్ ను ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే ప్రవేశపెట్టింది. నెక్స్ట్ జూన్ మంత్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. చైనా లాంచ్డ్ ద థియాన్వెన్ 2 మిషన్ టు రిట్రీవ్ ద ఆస్ట్రాయిడ్ శాంపిల్స్. ఉల్క నమూనాలను తిరిగి పొందడం కోసం చైనా దేశం థియాన్వెన్ 2 అనే మిషన్ అయితే ప్రారంభించింది. ఇండియా ఈజ్ సెట్టింగ్ అప్ ఇట్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇన్ నవ రాయ్పూర్, ఛత్తీస్గఢ్. భారతదేశం తన మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క స్పెషల్ ఎకనామిక్ జోన్ ఛత్తీస్గఢ్లోని నవ రాయ్పూర్లో అయితే ఏర్పాటు చేయనుంది. కేరళ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ డెవలప్డ్ ద మాలిక్యులర్ టెస్ట్ కిట్స్ ఫర్ డెడ్లీ అమీబా. ఓకే, కేరళ ప్రజారోగ్య ప్రయోగశాల ప్రాణాంతక అమీబా కోసం మాలిక్యులర్ టెస్ట్ కిట్లు అయితే అభివృద్ధి చేసింది. India is set to construct its first polar research vessel through a partnership between Kolkata Garden Ridge Shipbuilders and Norway's Kongsberg, which will help the bolster India capability for maritime research and scientific exploration. కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ మరియు నార్వేలోని కాంగ్స్బర్గ్ల భాగస్వామ్యం ద్వారా భారతదేశం మొట్టమొదటి ధృవ పరిశోధన నౌకనైతే నిర్మించనుంది. ఇది సముద్ర పరిశోధన మరియు శాస్త్రీయ అన్వేషణలో భారతదేశ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికైతే సహాయపడుతుంది. Indian scientists have introduced a simplified technique to create nanoscale gold semishells with a unique cup-like structure capable of performing heat-based cancer therapy. భారతీయ శాస్త్రవేత్తలు వేడి ఆధారిత క్యాన్సర్ చికిత్సను నిర్వహించగల ప్రత్యేకమైన కప్పు లాంటి నిర్మాణంతో నానోస్కేల్ గోల్డ్ సెమీషెల్స్ను రూపొందించడానికి సరళీకృత సాంకేతికనైతే ప్రవేశపెట్టారు. కమలేష్ పాస్వాన్ ఇనాగరేటెడ్ ద ఇండియా ఫస్ట్ అగ్రి డ్రోన్ ఇండిజినేషన్ హబ్ ఇన్ చెన్నై. భారతదేశపు మొట్టమొదటి వ్యవసాయ డ్రోన్ స్వదేశీకరణ కేంద్రాన్ని చెన్నైలో అయితే కమలేష్ పాస్వాన్ అయితే ప్రారంభించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ హ్యాస్ వన్ ద 511 crore టెక్నాలజీ ట్రాన్స్ఫర్ డీల్ ఫ్రమ్ ద ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ టు ప్రొడ్యూస్ అండ్ ఆపరేట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కమర్షియల్ స్పేస్ ఇనిషియేటివ్. చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనాలను ఉత్పత్తి చేయడానికి మరియు నిర్వహించడానికి హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇస్రో నుండి 511 కోట్ల సాంకేతిక బదిలీ ఒప్పందాన్ని గెలుచుకుంది. భారతదేశం యొక్క వాణిజ్య అంతరిక్ష చోరలో భాగంగా దీన్ని అయితే డీల్ని అయితే చేయడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ FDA హ్యాస్ అప్రూవ్డ్ ద లినాకాపావిర్, ఏ న్యూ ఇంజెక్టబుల్ డ్రగ్ బై జిలైడ్ సైన్సెస్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ HIV అడ్మినిస్ట్రేటెడ్ జస్ట్ ట్వైస్ ఏ ఇయర్. ఓకే, మనకి HIV నివారణ కోసం గిలియాడ్ సైన్సెస్ రూపొందించిన కొత్త ఇంజెక్షన్ ఔషధమైన లినాకాపావిర్ను యునైటెడ్ స్టేట్స్ FDA అయితే ఆమోదించడం జరిగింది. ఇది కేవలం సంవత్సరానికి 2 సార్లు అయితే వినియోగిస్తే సరిపోతుంది. On June 26th, Indian Air Force officer Shubhanshu Shukla became the 634th astronaut to enter space, joining the Axiom 4 mission aboard the International Space Station. జూన్ 26న భారత వైమానిక దళ అధికారి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని యాక్సియం 4 మిషన్లో చేరి అంతరిక్షంలోకి ప్రవేశించిన 634వ వ్యోమగామిగా అయితే నిలిచాడు. ఇంపార్టెంట్ బిట్ ఇది. అలాగే శాట్షూర్ and Dhruva Space Force strategic aliens to deliver end-to-end Earth observation as a service solution. End-to-end Earth observation as a service solution అందించడానికి మనకి శాట్షూర్ అలాగే మనకి ధ్రువ స్పేస్ ఫోర్స్ ఇద్దరు కూడా వ్యూహాత్మక కూటమిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. Researchers in China have uncovered 2 new Henipa virus in bats that may pose serious health risk due to their resemblance to the lethal Nipah and Hendra viruses. చైనాలోని పరిశోధకులు గబ్బిలాలలో 2 కొత్త హెనిపా వైరస్లను కనుగొన్నారు. ఇవి ప్రాణాంతక నీపా మరియు హైడ్రా వైరస్లను పోలి ఉండటం వల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను అయితే కలగచేయడం జరుగుతుంది.
India's first quantum computing valley to launch in Amaravati, Andhra Pradesh by January 2026. జనవరి 2026 నాటికి ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీని అయితే ప్రారంభం అయితే చేయనున్నారు. దంగేటి జాహ్నవి ఫ్రమ్ పాలకొల్లు ఆంధ్రప్రదేశ్ బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ టు కంప్లీట్ నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ సెలెక్టెడ్ ఫర్ 2029 స్పేస్ మిషన్ టు టైటాన్ ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్. ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి నాసా అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ను పూర్తి చేసిన మొట్టమొదటి భారతీయురాలుగా టైటాన్ యొక్క ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్కు 2029 స్పేస్ మిషన్కి అయితే ఎంపిక అవడం జరిగింది. Bharati Enterprises Space arm Bharati Space Limited has committed an investment of 313 crore approximately 31.4 billion euro in French satellite operator Eutelsat as part of lateral ambitious 1.35 billion euro capital raising initiative. భారతీ ఎంటర్ప్రైజెస్ యొక్క అంతరిక్ష విభాగమైన భారతీ స్పేస్ లిమిటెడ్ ఫ్రెంచ్ ఉపగ్రహ ఆపరేటర్ యుటెల్సాట్లో 313 కోట్లు అంటే సుమారుగా 31.4 బిలియన్ యూరో పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉంది. ఇది 1.35 బిలియన్ యూరో మూలధన సేకరణ చొరవలో భాగంగా అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ జూన్ మంత్లోని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు అయితే చూద్దాం. Germany surprised Japan to become the world's largest creditor nation, ending Japan 34 year in that పొజిషన్. జర్మనీని జపాన్ అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద రుణదాత దేశంగా అవతరించింది. ఆ స్థానంలో జపాన్ 34 సంవత్సరాల పాలనకైతే ముగింపు పలకడం జరిగింది. లూయిస్ మొంటెనాగ్రో రీఅపాయింటెడ్ యాజ్ ద పోర్చుగల్ ప్రైమ్ మినిస్టర్. పోర్చుగల్ ప్రధానమంత్రిగా లూయిస్ మొంటెనాగ్రో తిరిగి అయితే నియమితులయ్యారు. అన్నలేనా బేర్బాక్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ 80th UN జనరల్ అసెంబ్లీ సెషన్. 80వ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు అధ్యక్షురాలుగా అన్నలేనా బేర్బాక్ అయితే ఎన్నికయ్యారు. లీ జే మ్యాంగ్ ఎలక్టెడ్ యాజ్ ద సౌత్ కొరియా ప్రెసిడెంట్. దక్షిణ కొరియా అధ్యక్షునిగా లీ జే మ్యాంగ్ అయితే ఎన్నికయ్యారు. నికరాగ్రా బికమ్ ద 101st WTO మెంబర్ టు యాక్సెప్ట్ ఫిషరీ సబ్సిడీ అగ్రిమెంట్. ఫిషరీ సబ్సిడీ ఒప్పందాన్ని అంగీకరించిన 101వ WTO సభ్య దేశంగా నికరాగ్వా అయితే నిలిచింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. On June 3rd, Bangladesh Provisional Administration under the Muhammad Yunus introduced a fresh set of currency note that no longer depicts Sheikh Mujibur Rahman. బంగ్లాదేశ్లో ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి కదా. మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో జూన్ 3న బంగ్లాదేశ్ తాత్కాలిక పరిపాలన విభాగం ఏదైతే ఉందో కొత్త కరెన్సీ నోట్లను అయితే విడుదల చేసింది. ఇక పైన కరెన్సీ నోట్లపైన గతంలో కరెన్సీ నోట్లపైన మనకి షేక్ ముజీబుర్ రహమాన్ చిత్రాలు అయితే ఉండేవి. ఇప్పుడు విడుదల చేసిన కొత్త కరెన్సీ నోట్లపైన ఈయన చిత్రాలు లేకుండా అయితే విడుదల చేసింది. అలాగే షేక్ ముజీబుర్ రహమాన్ గారికి మనకి ఫాదర్ ఆఫ్ ద నేషన్ బిరుదు కూడా ఉండేది. మన గాంధీ గారికి ఎలా అయితే ఉందో అక్కడ మనకి జాతిపితగా షేక్ ముజీబుర్ రహమాన్ గారిని అయితే పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఆ బిరుదును కూడా టైటిల్ని కూడా బంగ్లాదేశ్ అయితే మనకి తొలగించడం అయితే జరిగింది. United Nations General Assembly on June 3rd selected the 5 non-permanent members for the United Nations Security Council, that is Latvia, Bahrain, Colombia, Democratic Republic of Congo and Liberia. DRC అంటే Democratic Republic of Congo. జూన్ 3న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 5 కొత్త తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకుంది. అవి ఏంటి అంటే లాత్వియా, బహ్రెయిన్, కొలంబియా, DRC అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు లైబీరియా. India has been elected to lead the International Institute of Administrative Sciences for the 2025-28 term. 2025-28 కాలానికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైన్సెస్కు నాయకత్వం వహించడానికి భారతదేశం అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది. Iranian authorities have confirmed that Russia will construct the 8 nuclear reactors across Iran, reinforcing a long-standing energy partnership. రష్యా ఇరాన్ అంతటా 8 అణు రియాక్టర్లను నిర్మిస్తుందని చెప్పి ఇరాన్ అధికారులు ధృవీకరించారు. ఇది దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యాన్ని బలోపేతం అయితే చేస్తుంది. ఇజ్రాయెల్ లాంచ్డ్ ద ఆపరేషన్ రైజింగ్ లైన్ స్ట్రైక్స్ ద ఇరాన్ న్యూక్లియర్ సైట్స్. ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేస్తూ ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ అయితే ప్రారంభించింది. రీసెంట్గా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అయితే మనకి ఇష్యూ అయితే నడుస్తుంది కదా. సో మనకి ఏదైతే ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ అయితే మనకి దాడి చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఇజ్రాయెల్ పైన ఇరాన్ అయితే దాడి చేస్తుంది. ప్రజెంట్ అయితే ఇష్యూ ఇంకా నడుస్తుంది. శ్రీలంక అబ్జర్వింగ్ ద పోసాన్ పోయా, ఏ సిగ్నిఫికెంట్ బుద్ధిస్ట్ ఫెస్టివల్. ద ఫెస్టివల్ కమరేట్స్ ద అరైవల్ ఆఫ్ బుద్ధిజం ఇన్ శ్రీలంక ఇన్ ద 3rd century BCE. శ్రీలంకలో ముఖ్యమైన బౌద్ధ పండుగ అయిన పోసాన్ పోయాను అయితే జరుపుకుంటున్నారు. ఈ పోసాన్ పోయా పండుగని ఎక్కడ జరుపుకుంటారంటే శ్రీలంకలో జరుపుకుంటారని గుర్తుపెట్టుకోండి.
ఇది క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో శ్రీలంకలో బౌద్ధ మతం రాకను గుర్తు చేస్తూ ఈ పండుగనైతే వాళ్ళు జరుపుకుంటారు. బ్లేజ్ మెట్రోవలి బికమ్ ద MI6 ఫస్ట్ ఫీమేల్ చీఫ్ ఇన్ హిస్టారిక్ అపాయింట్మెంట్. బ్లేజ్ మెట్రోవలి చారిత్రాత్మక నియామకంలో MI6 యొక్క మొట్టమొదటి మహిళా చీఫ్ గా అయితే ఎన్నికయ్యారు. OpenAI సెక్యూర్ ద $200 million AI కాంట్రాక్ట్ విత్ US డిఫెన్స్ డిపార్ట్మెంట్. OpenAI అంటే ChatGPT యొక్క మనకి పేరెంట్ కంపెనీ ఉంది కదా, అమెరికా రక్షణ శాఖతో $200 million విలువైన కృత్రిమ మేధస్సు ఒప్పందాన్ని అయితే పొందడం జరిగింది. యునైటెడ్ నేషన్ డిక్లేర్ ద 2026 యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్. 2026 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా అయితే ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. పాకిస్తాన్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటు ద సిగ్నిఫికెంట్ $1 billion సిండికేటెడ్ ఫైనాన్సింగ్ డీల్ సపోర్టెడ్ బై ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. పాకిస్తాన్ ఏషియా అభివృద్ధి బ్యాంక్ మద్దతుతో $1 billion సిండికేటింగ్ ఫైనాన్స్ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకుంది. ఇరాన్ లాంచ్డ్ ద ట్రూ ప్రామిస్ 3 వేవ్ 20 మిసైల్ స్ట్రైక్స్ ఆన్ ఇజ్రాయెల్ టార్గెటింగ్ బెన్ గురాన్ ఎయిర్పోర్ట్ అండ్ మిలిటరీ ఫెసిలిటీస్. బెన్ గురియాన్ విమానాశ్రయం, సైనిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ పైన ఇరాన్ ట్రూ ప్రామిస్ 3 అనే వేవ్ 20 క్షిపణి దాడిని అయితే ప్రారంభించింది. సో యుద్ధం గురించి న్యూస్ మీకు ఐడియా ఉంటే ఉంటుంది, బ్రీఫ్గా చెప్తున్నాను. ఫస్ట్ మనకి ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, ఇరాన్లో న్యూక్లియర్ అనేవి తయారు చేస్తున్నారో, సో తయారు చేసిందంటే కనుక అక్కడ మనకి ఇరాన్ అనేది మోస్ట్లీ ఇజ్రాయెల్ పైన ప్రయోగిస్తుంది. మనకి ఇబ్బంది ఎప్పటికైనా అవుతుంది, ముందుగా మనమే దాడి చేద్దామని చెప్పి ఇజ్రాయెల్ అనేది ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఫస్ట్ దాడి చేయడం అయితే జరిగింది. సో ఓకే, దాడి చేసిన పేరు, ఆపరేషన్కి ఒక పేరు పెడతారు కదా, ఆపరేషన్ రైజింగ్ లైన్. ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ పైన దాడి చేసిన దాని యొక్క ఆపరేషన్ పేరు ఆపరేషన్ రైజింగ్ లైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియా వచ్చేసరికి పాకిస్తాన్ పైన దాడి చేసింది కదా, దాని పేరు ఏం పెట్టారు, ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు కదా. అదేవిధంగా ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ పైన దాడి చేసిన దాని పేరు ఆపరేషన్ రైజింగ్ లైన్. సో వీళ్ళు వాళ్ళపైన దాడి చేస్తే వాళ్ళు ఊరుకోరు కదా, తిరిగి దాడి చేస్తారు కదా ఇరాన్ వాళ్ళు. సో అలా ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ పైన ఎయిర్పోర్ట్, మిలిటరీ ఫెసిలిటీ పైన దాడి చేశారో దాని యొక్క ఆపరేషన్ పేరు అయితే వాళ్ళు ట్రూ ప్రామిస్ 3 అని అయితే పెట్టారో. అలాగే ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా కూడా ఇరాన్ పైన అయితే దాడి చేయడం జరిగింది న్యూక్లియర్ సైట్స్ పైన. దాని పేరు వచ్చేసరికి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. ఓకే, యుఎస్ లాంచ్ ద మ్యాసివ్ ఎయిర్ స్ట్రైక్ ఆన్ ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ ఇన్ లార్జెస్ట్ మిడిల్ ఈస్ట్ క్యాంపెయిన్ సిన్స్ 2003. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని చెప్పి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ 2003కి తర్వాత మిడిల్ ఈస్ట్లో జరిగిన అతిపెద్ద యుద్ధ శ్రేణిలో అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపైన అయితే భారీ వైమానిక దాడులు అయితే చేయడం అయితే జరిగింది. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆపరేషన్ నేమ్స్ అనేవి కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇండియా పాకిస్తాన్ పైన చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్. అలాగే మనకి ఇజ్రాయెల్ ఇరాన్ పైన చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ రైజింగ్ లైన్. అలాగే ఇరాన్ తిరిగి ఇజ్రాయెల్ పైన చేసిన దాడి పేరు ట్రూ ప్రామిస్ 3. అలాగే అమెరికా ఇరాన్ పైన చేసిన దాడి పేరు వచ్చేసరికి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. ఇండియా లాంచ్డ్ ద ఆపరేషన్ సింధు టు ఎవాక్యుయేట్ సిటిజన్స్ ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్ హిట్ ఇరాన్. సో ఇరాన్లో ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఇరాన్లో భారతీయులు ఉంటారు కదా, వాళ్ళ సేఫ్టీ కోసం మనకి భారతదేశం ఇరాన్లో ఉన్న ఇండియన్స్ని తీసుకురావడానికి ఒక ఆపరేషన్ ప్రారంభించింది. దాని పేరు వచ్చేసరికి ఆపరేషన్ సింధు. ఆపరేషన్ సింధూర్ కాదు, ఇది ఆపరేషన్ సింధు. ఇరాన్లో ఘర్షణలతో సతమతం అవుతున్న పౌరులను తరలించడానికి భారతదేశం ఆపరేషన్ సింధు అయితే ప్రారంభించడం జరిగింది. సో ఈ పేర్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా పక్కన రాసుకుని అయితే గుర్తుపెట్టుకోండి. The first joint working group meeting on agriculture was held between India and Ukraine, held in virtual mode. భారత్ ఉక్రెయిన్ మధ్య వ్యవసాయం పైన మొట్టమొదటి జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అయితే జరిగింది. ఇది విర్చువల్ మోడ్లో అయితే జరగడం జరిగింది. గోల్డ్ బికమ్స్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ రిజర్వ్ అసెట్స్ ఆఫ్టర్ US డాలర్. అమెరికా డాలర్ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రిజర్వ్ ఆస్తిగా బంగారం అయితే అవతరించడం జరిగింది. రీసెంట్గా చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ అయితే గోల్డ్ అయితే పెరగడం జరిగింది. సౌత్ కొరియా అపాయింటెడ్ ద ఫస్ట్ సివిలియన్ డిఫెన్స్ మినిస్టర్ ఆహ్క్యూ బ్యాక్ ఇన్ 64 years. దక్షిణ కొరియా 64 సంవత్సరాల తర్వాత తొలిసారిగా పౌర రక్షణ శాఖ మంత్రి అహ్ను గ్యూబాక్ని అయితే నియమించడం జరిగింది. ఫాలోయింగ్ ద recent US strikes on nuclear facilities in Iran has suspended its collaboration with the International Atomic Energy Agency. ఇటీవల మనకి ఇరాన్ ఇజ్రాయెల్ అయితే మనకి అక్కడ వార్ అయితే జరిగింది కదా ఇష్యూ అనేది. తర్వాత అమెరికా కూడా ఇరాన్ యొక్క అణు కేంద్రాలపైన అయితే వైమానిక దాడులు చేసింది. ఈ దాడి చేసిన తర్వాత ఇరాన్ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEAతో తన సహకారాన్ని అయితే నిలిపివేయడం జరిగింది. ద శ్రీలంక కతరగమ ఎసాలా ఫెస్టివల్ ఫర్ 2025 హ్యాస్ అఫీషియల్లీ బిగెన్. అంటే మనకి
కథ రగమ ఎసలా అనే ఉత్సవం పండగ ఏదైతే ఉందో ఇది ఎక్కడ జరుపుకుంటారంటే మనకి నైబర్ కంట్రీ అయిన శ్రీలంకలో అయితే జరుపుకుంటారు. India has introduced the immediate restrictions on the import of jute and allied products from Bangladesh through all land and most seaports, allowing entry only via నవసేవ ఇన్ ముంబై. బంగ్లాదేశ్ నుండి అన్ని భూ మరియు సముద్ర ఓడరేవుల ద్వారా మనకి జూట్ ఉంటుంది కదా, అంటే జనపనార మరియు అనుబంధ ఉత్పత్తుల దిగుమతులపైన భారతదేశం తక్షణ ఆంక్షలు అయితే విధించింది. కేవలం ముంబైలో నవసేవ పోర్టు ద్వారా మాత్రమే మనకి ఇక్కడ ఏదైనా ప్రొడక్ట్స్ అనేవి తీసుకురావాలి, మిగతా అన్నిటి నుండి కూడా మనకైతే రిస్ట్రిక్షన్స్ అయితే విధించింది. G7 agrees to exempt US multinational from global minimum tax. గ్లోబల్ మినిమం ట్యాక్స్ నుండి యుఎస్ బహుళజాతి సంస్థలకు మినహాయించడాన్ని అయితే G7 గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అయితే రీసెంట్గా మనకి మీటింగ్ అయితే జరిగింది కదా G7, అందులో అయితే అంగీకరించడం అయితే జరిగింది. జూన్ నెలలో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. ఇండియా హ్యాస్ బీన్ ఎలక్టెడ్ టు ద లీడ్ ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ ఫర్ ద 2025-28 టర్మ్. 2025-28 కాలానికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సైన్సెస్కు నాయకత్వం వహించడానికి భారతదేశం అయితే ఎన్నికైంది. నెక్స్ట్, కించాన్ అండ్ మేనార్ వెట్లాండ్స్ ఇన్ రాజస్థాన్ హ్యావ్ బీన్ డిజిగ్నేటెడ్ యాజ్ రామ్సర్ సైట్స్, బ్రింగింగ్ ఇండియా టోటల్ టు ద 91. రాజస్థాన్లోని కించార్, మేనార్, చిత్తడి నేలను రామ్సర్ ప్రదేశాలుగా అయితే గుర్తించారు. దీంతో భారతదేశంలో మొత్తం రామ్సర్ సైట్స్ అనేవి 91కి అయితే చేరుకోవడం జరిగింది. సెన్సెక్స్ టు బి హెల్డ్ అక్రాస్ ఇండియా బై March 1, 2027. విడతల వారీగా March 1, 2027 నుండి భారతదేశం అంతా కూడా జనాభా లెక్కలు క్యాష్ సెన్సెక్స్ అనేవి అయితే నిర్వహించనున్నారు. ఇన్ May 2025, ఇండియా రికార్డెడ్ ఓవర్ ద 2011 crore ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ ట్రాన్సాక్షన్స్, షోకేజింగ్ ద వైటల్ రోల్ ఆఫ్ డిజిటల్ ఐడి సిస్టమ్ ఇన్ డెలివరింగ్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డిజిటల్ సర్వీసెస్. ఇప్పుడు ప్రతిదానికి డిజిటల్ సర్వీసెస్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్కి మనీ పడడం ఇలాంటికి కూడా ఆధార్ ఆథెంటికేషన్ అయితే చూస్తున్నారు కదా. 211 కోట్లకు పైగా ఆధార్ ఆధారిత ప్రామాణిక లావాదేవీలను అయితే నమోదు చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు, డిజిటల్ సేవలు అందించడంలో డిజిటల్ ఐడి వ్యవస్థ యొక్క కీలక పాత్రను అయితే ఇది సూచిస్తుంది. Prime Minister Narendra Modi will inaugurate the Chenab railway bridge in Jammu and Kashmir, now officially the highest railway arch bridge in the world. జమ్మూ అండ్ కాశ్మీర్లో చీనాబ్ రైల్వే వంతెన ప్రధానమంత్రి గారు అయితే ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా అయితే నిలిచింది. ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ఏక్ పేడ్ మా కే నామ్ క్యాంపెయిన్ బై ప్లాంటింగ్ ఏ శాంప్లింగ్ ఇన్ న్యూఢిల్లీ మహావీర్ జయంతి పార్క్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలోని మహావీర్ జయంతి పార్కులో ఒక మొక్క నాటడం ద్వారా ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారానికి సంబంధించిన రెండవ దశను అయితే ప్రారంభించారు. ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ఫుల్లీ ఆపరేషనల్ ఆఫ్టర్ 28 years. ఓకే, 28 సంవత్సరాల తర్వాత పూర్తిగా ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ అయితే పనిచేయడం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. India's extreme poverty rate falls to 5.3% in 2022-23. 2022-23లో భారతదేశంలో తీవ్ర పేదరిక రేటు 5.3% అయితే తగ్గింది. భాషాని అండ్ CRIS సైన్ MOU టు బిల్డ్ ద నెక్స్ట్ జన్ మల్టీలింగ్వల్ AI సొల్యూషన్ ఫర్ ఇండియన్ రైల్వేస్. భారతీయ రైల్వే కోసం తదుపరి తరం బహుభాషా AI సొల్యూషన్ నిర్మించడానికి భాషిని మరియు CRISతో అవగాహన ఒప్పందంపై అయితే సంతకం చేయడం జరిగింది. ఢిల్లీ టు హోస్ట్ ద ఇండియా ఫస్ట్ ఈ-వేస్ట్ రీసైక్లింగ్ పార్క్ ఇన్ హోలంబి కలాన్. ఢిల్లీలోని హోలంబి కలాన్లో భారతదేశపు మొట్టమొదటి ఈ వ్యర్థాల రీసైక్లింగ్ పార్క్ని అయితే ఏర్పాటు అయితే చేయనున్నారు. ఇండియా అన్విల్స్ ద ఆయుష్ నివేశ్ సారథి పోర్టల్ టు ప్రమోట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్ సెక్టార్. సాంప్రదాయ వైద్య రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి భారతదేశం ఆయుష్ నివేశ్ సారథి పోర్టల్ని అయితే ఆవిష్కరించింది. యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజిజు లాంచ్డ్ ద ఉమీద్ పోర్టల్ ఫర్ వర్క్ మేనేజ్మెంట్. ఓకే, వర్క్ బోర్డు ఉంది కదా, వర్క్ నిర్వహణకు సంబంధించి ఉమీద్ పోర్టల్ని అయితే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అయితే ప్రారంభించారు. బెంగళూరు హ్యాస్ ఇండీడెడ్ బికమ్ ద ఇండియా లెపార్డ్ క్యాపిటల్, సర్ప్రైజింగ్ ముంబై ఇన్ ఇట్స్ డాక్యుమెంటెడ్ వైల్డ్ లెపార్డ్ పాపులేషన్. బెంగళూరు వాస్తవానికి భారతదేశ చిరుతపులి రాజధానిగా అయితే మారింది. డాక్యుమెంట్ చేయబడిన అడవి చిరుతపులుల జనాభాలో ముంబైని అధిగమించి బెంగళూరు అయితే మనకి ముందుకు రావడం జరిగింది.
ఆధార్ ఓటీపీ మస్ట్ ఫర్ తత్కాల్ బుకింగ్స్ ఫ్రమ్ జూలై 15th. ఓకే, ఆల్రెడీ గతంలో చూసాం కదా, జూలై 15 నుండి తత్కాల్ బుక్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ ఓటీపీ అనేది అయితే కంపల్సరీ చేశారు, ఆధార్ ఆథెంటికేషన్ అనేది. ఓకే, చాలా ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పి మనకి ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి ఈ విధంగా ఆధార్ లింక్ చేయడం అయితే జరిగింది. క్యాబినెట్ అప్రూవ్డ్ ద 6,405 crore రైల్ ప్రాజెక్ట్స్ టు బూస్ట్ కనెక్టివిటీ అక్రాస్ 3 states. 3 రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచడానికి 6,405 కోట్ల రైల్ ప్రాజెక్టులను అయితే మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. ఇండియా ఫస్ట్ అండర్ వాటర్ మ్యూజియం అండ్ ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్ టు బి డెవలప్డ్ అరౌండ్ ఐఎన్ఎస్ గుల్దార్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని ఐఎన్ఎస్ గుల్దార్ చుట్టూ భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియం మరియు కృత్రిమ పగడపు దిబ్బను అయితే అభివృద్ధి చేయనున్నారు. ఇండియా హాల్స్ ద రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ టు జపాన్ టు బూస్ట్ ద డొమెస్టిక్ కెపాసిటీ. ఓకే, మనకి చైనా రేర్ ఎర్త్ మెటల్స్ని చైనా యుఎస్ మనకి ట్రేడ్ వార్ జరిగినప్పుడు ఇండియా కూడా చైనా చాలా వరకు రేర్ ఎర్త్ మెటల్స్ పైన అయితే నిషేధం విధించడం జరిగింది ఎక్స్పోర్ట్స్ మీద. సో కాబట్టి దేశీయ సామర్థ్యాన్ని పెంచడం కోసం జపాన్కు మనం ఎక్స్పోర్ట్ చేసే అరుదైన భూమి మూలకాల ఎగుమతులు కూడా భారతదేశం అయితే ప్రస్తుతానికైతే ఆపివేయడం అయితే జరిగింది. టు మార్క్ ద 10-year milestone of the International Day of Yoga, the coastal city of Visakhapatnam has been selected as the national venue for the 2025 celebrations. అంతర్జాతీయ యోగా దినోత్సవం 10 సంవత్సరాల మైల్ రాయిని గుర్తు చేసుకున్న సందర్భంగా 2025లో జరిగే యోగా వేడుకలు ఏదైతే ఉంటాయో తీర ప్రాంత నగరమైన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ జాతీయ వేదికగా అయితే ఎంపిక చేయబడడం జరిగింది. ఓకే, మనకి రీసెంట్గా విశాఖపట్నం వైజాగ్లో అయితే యోగా మీటింగ్ అయితే జరిగింది కదా, నేషనల్ మీటింగ్ అనేది యోగా డే సందర్భంగా 10 years కంప్లీట్ అయిన సందర్భంగా వైజాగ్లో అయితే నిర్వహించారు. ఆన్ June 15th, Prime Minister Narendra Modi began a historic visit to Cyprus, the first such trip by an Indian PM in more than 2 decades. June 15న నరేంద్ర మోడీ గారు సైప్రస్కు చారిత్రాత్మక పర్యటన అయితే ప్రారంభించారు. 2 దశాబ్దాలకు పైగా భారతీయ ప్రధానమంత్రి అయితే ఈ దేశానికి పర్యటన చేసిన ప్రధానమంత్రిగా అయితే నిలవడం జరిగింది. సో ఇక్కడికి వెళ్ళినప్పుడే సైప్రస్ వాళ్ళ యొక్క హైయెస్ట్ సివిలియన్ హానర్ని అయితే పిఎం మోడీ గారికి అయితే ప్రదానం చేశారు. వరల్డ్ క్రోకోడైల్ డే 2025 June 17న జరుపుకోవడం జరిగింది. దీని సందర్భంగా ఇండియా సెలబ్రేటెడ్ ద 50th anniversary ఆఫ్ క్రోకోడైల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1975. ప్రపంచ మొసళ్ళ దినోత్సవం జూన్ 17 సందర్భంగా భారతదేశం 1975లో ప్రారంభించబడిన మొసళ్ళ సంరక్షణ ప్రాజెక్టు యొక్క 50వ వార్షికోత్సవం అయితే జరుపుకోవడం జరిగింది. మారుతి సుజుకి ఇండియా హ్యాస్ బిగిన్ ద రైల్ ఆపరేషన్ ఎట్ ఇస్ మనేసర్ ప్లానెట్ ఇన్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ హర్యానా, బిల్డ్ as ద కంట్రీ లార్జెస్ట్ ఇన్ ప్లాంట్ రైల్వే స్లైడింగ్ విత్ కెపాసిటీ ఆఫ్ డిస్పాచ్ ఆఫ్ 4,50,000 వెహికల్స్ ఇన్ ఇయర్. మారుతి సుజుకి ఇండియా భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని మనేసర్ ప్లాంట్లో రైలు కార్యకలాపాలు అయితే ప్రారంభించింది. ఇది సంవత్సరానికి 4,50,000 వాహనాలు పంపించగల సామర్థ్యంతో దేశంలోని అతిపెద్ద ఇన్ ప్లాంట్ రైల్వే సైడింగ్ బిల్ అయితే చేయబడడం జరిగింది. రైల్వే సైడింగ్ అంటే ఏంటి అంటే జనరల్గా రైల్వే ట్రాక్స్ అనేవి మెయిన్గా ఉంటాయి. అలా కాకుండా కొన్ని పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో అక్కడ నుండి సరుకును తరలించడానికి ఈజీగా ఉండే విధంగా ఫ్యాక్టరీ దగ్గర నుండి ఇది రైల్వే లైన్కి కనెక్ట్ చేస్తూ ఒక ట్రాక్ అనేది అయితే వాళ్ళు వేసుకుంటారో, ఇక్కడ నుండి మారుతి సుజుకి కార్లు తయారు చేస్తుంది కదా, ఆ కార్లు అనేవి ట్రైన్లో ఇక్కడికి తీసుకెళ్ళి ట్రాక్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఈజీ అవుతుంది కదా. సో దానికోసం ఇటువంటి స్లైడింగ్ అయితే మారుతి సుజుకి వాళ్ళు అయితే హర్యానాలో మనేసర్ అనే ప్లాంట్ దగ్గర అయితే స్టార్ట్ చేయడం జరిగింది. MIT has named the Professor Ananta Chandrasekaran as Indian American Academic Born in Chennai as its new provost. చెన్నైలో జన్మించిన భారతీయ అమెరికన్ విద్యావేత్త ప్రొఫెసర్ అనంత చంద్రకాసన్ MIT తన కొత్త ప్రొవోస్ట్ని అయితే ప్రారంభించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ల్యాండ్ మార్క్ విజిట్ టు క్రొయేషియా June 18. జూన్ 18న క్రొయేషియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే పర్యటన చేయడం అయితే జరిగింది. నరేంద్ర మోడీ విల్ ఫ్లాగ్ ఆఫ్ ద ఫస్ట్ లోకోమోటివ్ బిల్డ్ ఇన్ ఇండియా ఫర్ ఎక్స్పోర్ట్ టు ద రిపబ్లిక్ ఆఫ్ గినియా. గినియా రిపబ్లిక్కు ఎగుమతి చేయడానికి భారతదేశంలో నిర్మించిన తొలి లోకోమోటివ్ను అయితే నరేంద్ర మోడీ గారు జెండా ఊపి అయితే ప్రారంభించారు. To create the new opportunity for the talented UPSC aspirants who narrowly missed the selection, the UPSC has launched the Pratibha Setu platform designed to link the non-recommended yet deserving candidates with the employers from the government and private sectors. యూపీఎస్సీ ఎంపికలో త్రుటిలో మిస్ అయిన ప్రతిభావంతులైన అభ్యర్థులు వాళ్ళ అవకాశాలను సృష్టించడానికి యూపీఎస్సీ ప్రతిభా సేతు అయితే ప్రారంభించింది. ఇది సిఫార్సు చేయబడిన అర్హులైన ప్రభుత్వ
అర్హులైన అభ్యర్థులను ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో యజమానులతో అనుసంధానం చేయడానికి అయితే రూపొందించిన వేదిక. అంటే వాళ్ళకి ఏదైనా వేరే ఆపర్చునిటీస్ అనేవి యూపీఎస్సీ మిస్ అయినా వేరే ఆపర్చునిటీస్ అనేవి కల్పించడం కోసం అయితే యూజ్ అవుతుంది. Prime Minister Narendra Modi during the latest visit to Odisha June 18 launched the suite of 105 developed project worth of 18,600 crore and unveiled the vision document aimed to making Odisha 1.5 trillion dollar economy by 2047. నరేంద్ర మోడీ గారు జూన్ 20న ఒడిశాకి అయితే మనకి పర్యటించారు. అక్కడ పర్యటనలో సందర్భంగా 18,600 కోట్లకు పైగా విలువైన 105 అభివృద్ధి ప్రాజెక్టులను సూట్ను ప్రారంభించారు. అలాగే 2047 నాటికి ఒడిశాను 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో విజన్ డాక్యుమెంట్ను కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇండియా మూవ్స్ టు వన్ నేషన్ వన్ టైమ్ ఐఎస్టీ టు బికమ్ మ్యాండేటరీ. భారతదేశం ఒక దేశం ఒక కాలమానం అనే దిశగా ఐఎస్టీని అయితే మనకి ఐఎస్టీ టైం ఇండియన్ స్టాండర్డ్ టైం అయితే తప్పనిసరి అయితే మనకి కొన్ని వాటికైతే చేయడం జరిగింది. టు ఇంప్రూవ్ బ్లడ్ యాక్సెసిబిలిటీ ఫర్ పేషెంట్స్ విత్ రేర్ బ్లడ్ గ్రూప్స్, ఇండియా హెల్త్ మినిస్టర్ ప్లాన్స్ టు మెర్జ్ ద రేర్ డోనర్ రిజిస్ట్రీ విత్ ద ఈ రక్త్ కోష్ ప్లాట్ఫామ్. అరుదైన రక్త గ్రూపులో ఉన్న రోగులకు రక్త ప్రాప్యతను మెరుగుపరచడం కోసం భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ అరుదైన దాత రిజిస్ట్రీని ఈ రక్త కోష్ ప్లాట్ఫామ్ను అయితే మనకి విలీనం చేయాలని అయితే చూస్తుంది. ఐఐటి ఢిల్లీ లాంచ్డ్ ద ఫస్ట్ స్పెషల్ పిహెచ్డి అడ్మిషన్ డ్రైవ్ ఫర్ ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్. ఐఐటి ఢిల్లీ మనకి ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల కోసం మొట్టమొదటి ప్రత్యేక పిహెచ్డి అడ్మిషన్ డ్రైవ్ని అయితే ప్రారంభించింది. Tripura has reached the landmark in its education journey by becoming the third Indian state to be recognized as a fully functional literate after Mizoram and Goa. త్రిపుర రాష్ట్రం తన విద్యా ప్రయాణంలో ఒక మైలురాయిని చేరుకుంది. భారతదేశంలో పూర్తిగా క్రియాత్మక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన 3వ రాష్ట్రంగా త్రిపుర అయితే నిలిచింది. థర్డ్ స్టేట్ మనకి త్రిపుర, ఫస్ట్ ఏంటి అంటే మిజోరం, సెకండ్ వచ్చేసరికి గోవా. India will launch its first national-wide household income survey in February 2026. భారతదేశం తన మొట్టమొదటి దేశవ్యాప్త గృహ ఆదాయ సర్వేను ఫిబ్రవరి 2026లో అయితే ప్రారంభించనుంది. టెంటివ్ డేట్ ఇది. CBSE introduced the biannual board exams for class 10 from 2026-27 year. మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSEలో 2026-27 నుండి 10వ తరగతికి ద్వివార్షిక బోర్డు పరీక్షలను అయితే ఇయర్లీ 1 ఎగ్జామ్స్ ఉంటాయి కదా జనరల్గా, అలా కాకుండా మనకి ద్వివార్షిక అంటే ఇయర్లీ 2 ఎగ్జామ్స్ అయితే మనకి పెట్టాలని చెప్పి అయితే చూస్తున్నారు. ఇండియా లాంగెస్ట్ యానిమల్ ఓవర్ పాస్ కారిడార్ అన్విల్డ్ ఆన్ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ పైన భారతదేశపు పొడవైన జంతు ఓవర్ పాస్ కారిడార్ అయితే ఆవిష్కరించడం జరిగింది. జనరల్గా హైవేస్ అనేవి ఉంటాయి కదా, హైవేస్కి మనకి అటు ఇటు కూడా ఫారెస్ట్ అనేది ఉంటుంది, ఇక్కడ అడవి ఉంటుంది, మనకి ఇక్కడ కూడా అడవి అయితే ఉంటుంది, బట్ మధ్యలో హైవేస్ అనేవి రోడ్ అనేది ఉంటాయి. ఒక్కొక్కసారి జంతువులు ఇటువైపు నుండి అటువైపు వెళ్ళడానికి ఇక్కడ హైవే మీదకి వెళ్ళి పాస్ అవుతూ ఉండగా మనకి ఇక్కడ వెహికల్స్ అనేవి పాస్ అవడంతో అక్కడ మనకి జంతువులు అనేవి చచ్చిపోవడం, మనకి యాక్సిడెంట్లు అవ్వడం అనేవి జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే యానిమల్ పాస్ అవడానికంటే ఒక బ్రిడ్జ్ టైప్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైల్వే మనకి రైల్వే వెళ్ళేటప్పుడు రైల్వే పైన ఒకసారి ఇలా బ్రిడ్జ్లు అనేవి వేస్తూ ఉంటారు కదా ఒక్కొక్క చోట, ఆ టైప్లో మనకి యానిమల్స్ అనేవి పాస్ అవ్వడానికి ఈ ఫారెస్ట్ నుండి ఈ ఫారెస్ట్కి కనెక్ట్ చేస్తూ పైనుండి మనకి ఒక పాసింగ్ వే అనేది అయితే ఉంటుంది, కింద నుండి హైవే నార్మల్గా అయితే ఉంటుంది. సో ఇటువంటి ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేలో అయితే ఇటువంటి యానిమల్ పాస్ కారిడార్ని అయితే మనకి లాంచ్ చేశారు. ఇండియా టు హోస్ట్ ద గ్లోబల్ పొటాటో రీసెర్చ్ హబ్ ఇన్ ఆగ్రా. ఆగ్రాలో గ్లోబల్ పొటాటో రీసెర్చ్ హబ్కి అయితే భారతదేశం ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. పోస్ట్ ఆఫీస్ టు యాక్సెప్ట్ యూపీఐ పేమెంట్స్ నేషనల్ వైడ్ బై ఆగస్ట్ 2025. ఆగస్టు 2025 నాటికి దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపులను అయితే పోస్ట్ ఆఫీస్ అయితే ఆమోదించనుంది. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇనాగ్రేటెడ్ ద నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద టర్మరిక్ బోర్డ్ ఇన్ నిజామాబాద్, తెలంగాణ ఆన్ June 30th. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ 30న తెలంగాణలో నిజామాబాద్లో పసుపు బోర్డు, జాతీయ పసుపు బోర్డు ఏదైతే ఉందో దాని యొక్క ప్రధాన కార్యాలయాలను అయితే నిజామాబాద్లోని తెలంగాణలో అయితే ప్రారంభించారు. నెక్స్ట్ జూన్ మంత్లోని ముఖ్యమైన సమావేశాలు చూద్దాం. 51st G7 Summit 57th Annual Meeting of G7 was held from 16 to 17 June in కానసాకి, అల్బర్టా, కెనడా. 51వ G7 సమిట్ G7 యొక్క 51వ వార్షికోత్సవ సందర్భంగా 2025 జూన్ 16 నుండి 17 దాకా కెనడాలోని ఆల్బర్టాలోని కననాస్కిన్లో అయితే జరిగింది. రీసెంట్గా 51వ G7 సమావేశం ఎక్కడ జరిగింది అంటే కెనడాలో అయితే జరగడం జరిగింది. ఇండియా హోస్టెడ్ ద ఫస్ట్ అసెంబ్లీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ యొక్క మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాన్ని అయితే భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం అయితే జరిగింది.
Indian Conservation Conference 2025, India's flagship biodiversity event, is set to take place from June 25th to 27th at the Wildlife Institute of India in Dehradun. భారతదేశం ఫ్లాగ్షిప్ బయోడైవర్సిటీ ఈవెంట్ అయిన ఇండియన్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్ అనేది జూన్ 25 నుండి 27 దాకా ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్లోని వైల్డ్ లైఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో అయితే జరిగింది. June 26th, 22nd meeting of Ministry of Defense of the Shanghai Cooperation Organization member states was held in Guangdong under the chairmanship of China. జూన్ 26న షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రుల 22వ సమావేశం చైనా అధ్యక్షతన క్వింగ్డావ్లో అయితే జరిగింది. ప్రొనౌన్సియేషన్ ఇందాక రాంగ్గా చెప్పాను. క్వింగ్డావ్లో అయితే మనకి చైనాలో ఈ షాంఘై సహకార సంస్థ యొక్క సభ్య దేశాల రక్షణ మంత్రుల 22వ సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. చైనా సెంట్రల్ ఏషియన్ సమ్మిట్ అనేది రీసెంట్గా ఆస్తానా కజకిస్తాన్లో అయితే కంప్లీట్ అయింది. సెకండ్ చైనా సెంట్రల్ ఏషియన్ సమ్మిట్ కంక్లూడెడ్ ఇన్ ఆస్తానా కజకిస్తాన్. ఓకే, రెండవ చైనా మధ్య ఏషియా శిఖరాగ్ర సమావేశం అనేది కజకిస్తాన్లోని ఆస్తానాలో అయితే జరిగింది. 2025 నాటో సమ్మిట్ టుక్ ప్లేస్ ఇన్ హేగ్ నెదర్లాండ్స్ ఆన్ June 24-25. 2025 నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క శిఖరాగ్ర సమావేశం జూన్ 24-25 తేదీల్లో నెదర్లాండ్లోని హేగ్లో అయితే జరిగింది. జూన్ నెలలో రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు స్టేట్స్ న్యూస్ చూద్దాం. కర్ణాటక అమెండ్స్ ద కోట్పా 2024 రైజింగ్ ద టొబాకో పర్చేజ్ ఏజ్ టు 21 from 18, బ్యానింగ్ హుక్కా బార్స్ అండ్ ప్రొహిబిటింగ్ సేల్ నియర్ స్కూల్స్. కర్ణాటక ప్రభుత్వం కోట్పా 2024 అంటే సిగరెట్ మరియు ఇతర తంబాకు ఉత్పత్తులపైన నియంత్రణ చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణలో భాగంగా తంబాకు కొనుగోలు చేయడానికి కనీస వయసును 18 సంవత్సరాలు ఉంటే గతంలో దాన్ని 21 సంవత్సరాలకి పెంచింది. అలాగే హుక్కా బార్లు నిషేధించడం, పాఠశాల సమీపంలో తంబాకు ఉత్పత్తుల అమ్మకాలు పూర్తిగా నిషేధించడం కూడా ఈ చట్టంలో మనకి సవరణలో భాగంగా చేయడం జరిగింది. టైగర్ కారిడార్ ఆఫ్ కవ్వాల్ నోటిఫైడ్ యాజ్ కొమరం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్. కవ్వాల్లోని టైగర్ కారిడార్ను కొమరం భీమ్ కన్జర్వేటివ్ రిజర్వ్గా నోటిఫై అయితే చేశారు. ఉత్తరప్రదేశ్ స్టేట్ అప్రూవ్డ్ ద 20% పోలీస్ రిజర్వేషన్ ఫర్ ఎక్స్ అగ్నివీర్స్. ఓకే, మనకి ఉత్తరప్రదేశ్ మాజీ అగ్నివీరులకు 20% పోలీస్ రిజర్వేషన్ అయితే ఆమోదించింది. ఓకే, రీసెంట్గా అగ్నివీరుల నియామకం అయితే జరుగుతుంది కదా, ఆ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వస్తారు కదా, వచ్చిన తర్వాత మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద కొంత రిజర్వేషన్స్ అయితే ఇస్తామని చెప్పారు కదా, దాంట్లో భాగంగా ఎవరి స్టేట్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లయితే వాళ్ళు మనకి ఈ రిజర్వేషన్స్ అయితే కల్పిస్తూ ఉంటాయి. ఉత్తరప్రదేశ్ అయితే 20% అయితే పోలీస్ ఉద్యోగాల్లో ఈ అగ్నివీరులకు అయితే రిజర్వేషన్ అయితే ఆమోదించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ ఫస్ట్ రీజనల్ క్యాంపస్ ఇన్ షిల్లాంగ్, మేఘాలయ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మొట్టమొదటి ప్రాంతీయ క్యాంపస్ను మేఘాలయలోని షిల్లాంగ్లో అయితే స్థాపించింది. 800-year-old Shiva temple believed to date back to the Pandya period has been discovered in Udampatti village, Madurai district, following an accidental find in that area. మదురై జిల్లాలోని ఉదంపట్టి గ్రామంలో పాండ్య కాలం నాటిదని భావిస్తున్న 800 సంవత్సరాల పురాతన శివాలయం అయితే కనుగొనబడింది. యాదృచ్ఛికంగా మనకి ఈ టెంపుల్ అయితే అక్కడ బయటపడడం జరిగింది. స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాది, a 2015 బ్యాచ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఫీమేల్ టు బి అపాయింటెడ్ యాజ్ ద ఎయిడ్ క్యాంప్ టు ద గవర్నర్ ఆఫ్ మిజోరాం. 2015 బ్యాచ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిని అయిన స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాది మిజోరాం గవర్నర్కు ఎయిడెడ్ క్యాంప్గా నియమితులైన మొట్టమొదటి మహిళగా అయితే చరిత్ర సృష్టించారు. తమిళనాడు డిక్లేర్ ద ధనుష్కోడి యాజ్ గ్రేటర్ ఫ్లెమింగో శాంచురీ. తమిళనాడు ధనుష్కోడిని గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యంగా అయితే ప్రకటించడం జరిగింది. మహారాష్ట్ర ఇంట్రడ్యూస్ ద జియో ట్యాగ్డ్ యూనిక్ ఐడి ఫర్ ఆల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. అన్ని ఇన్ఫ్రా ప్రాజెక్టులకు జియో ట్యాగ్ చేయబడిన ప్రత్యేక ఐడిని అయితే మహారాష్ట్ర ప్రవేశపెట్టడం జరిగింది. పుదుచ్చేరి బికమ్ ద 19th లెజిస్లేటర్ ఇన్ ద కంట్రీ టు అడాప్ట్ ద నీవా అంటే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ప్లాట్ఫామ్, ద ఇనిషియేటివ్ విచ్ ఎనేబుల్ ద పేపర్లెస్ లెజిస్లేటివ్ ఫంక్షనింగ్. దేశంలో 19వ శాసనసభగా పుదుచ్చేరి అవతరించింది. ఈ నేవా అంటే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ స్వీకరించడం ద్వారా ఈ చొరవ కాగితరహిత శాసన పనితీరుకైతే మనకి సాధ్యమైతే చేస్తుంది. బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ ఇనాగ్రేటెడ్ ద 2 మెగావాట్ క్యానల్ సైడ్ సోలార్ ప్రాజెక్ట్ అలాంగ్ ద బిక్రామ్ లాక్ క్యానల్ ఇన్ పాట్నా. పాట్నాలోని బిక్రామ్ లాక్ క్యానల్ వెంబడి 2 మెగావాట్ల క్యానల్ వైపు సౌర ప్రాజెక్టును బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అయితే ప్రారంభించారు. ఆఫ్టర్ కలకత్తా హైకోర్టు ఆర్డర్ 15-year-old ఎలిజిబుల్ టు గెట్ సర్నేమ్ ఆఫ్ స్టెప్ ఫాదర్. కలకత్తా హైకోర్టు తీర్పు తర్వాత 15 ఏళ్ల బాలుడు సవతి తండ్రి ఇంటి పేరును పొందడానికి అయితే అర్హత పొందడం జరిగింది.
కర్ణాటక హైక్స్ ద హౌసింగ్ కోటా ఫర్ మైనార్టీస్ ఫ్రమ్ 10% to 15%. కర్ణాటక మైనార్టీలకు గృహ కోటాను 10% నుండి 15% అయితే పెంచడం జరిగింది. బై ద ఎండ్ ఆఫ్ జూన్ 2025, ఢిల్లీ మే విట్నెస్ ద ఫస్ట్ ఆర్టిఫిషియల్ రైన్ ట్రయల్ త్రూ ఏ క్లౌడ్ సీడింగ్ ఇనిషియేటివ్ లీడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. జూన్ చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలోని క్లౌడ్ సీడింగ్ చొరవ ద్వారా ఢిల్లీ తన మొట్టమొదటి కృత్రిమ వర్ష పరీక్షలు అయితే చూడడం అయితే జరిగింది. ఓకే, మనకి మేఘాలపైన ఆర్టిఫిషియల్ మనకి కొన్ని క్లౌడ్స్ పైన కొన్ని కెమికల్స్ అనేవి జల్లి మనకి ఆర్టిఫిషియల్గా రైన్స్ అనేవి కురిపిస్తూ ఉంటారు. రైన్స్ అనేవి మనకి ప్రకృతి సిద్ధంగా న్యాచురల్గా కురవనప్పుడు సెంటర్ అప్రూవ్డ్ ద 2006.40 crore అసిస్టెంట్ టు హిమాచల్ ప్రదేశ్ ఫర్ 2023 డిజాస్టర్ రికవరీ. 2023 విపత్తు పునరుద్ధరణ కోసం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి 2006.40 కోట్ల సహాయాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. మహారాష్ట్ర మేక్ ద హిందీ జనరల్ థర్డ్ లాంగ్వేజ్ ఇన్ స్కూల్స్. మహారాష్ట్ర పాఠశాలల్లో హిందీని సాధారణ మూడవ భాషగా అయితే హిందీ జనరల్ అయితే మనకి సాధారణ మూడవ భాషగా అయితే మనకి చేయడం జరిగింది. ద మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా హోస్టెడ్ ద యోగా బంధన్ ఆన్ June 17th యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేషన్. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 వేడుకల్లో భాగంగా మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా జూన్ 17 యోగా బంధన్ అయితే నిర్వహించింది. On June 28th, Uttar Pradesh Chief Minister Yogi Adityanath launched the 91.35 km long Gorakhpur Link Expressway in Azamgarh. జూన్ 20న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు 91.35 కిలోమీటర్ల పొడవైన గోరఖ్పూర్ లింక్ ఎక్స్ప్రెస్ వే అజంగఢ్లో అయితే ప్రారంభించారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అన్వీల్డ్ ద స్లీవ్ ఆఫ్ రైల్వే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వర్త్ ఆఫ్ 2750 crore ఇన్ ఒడిస్సా ఆన్ June 28th డ్యూరింగ్ ద సెరమనీ ఇన్ భువనేశ్వర్. భువనేశ్వర్ జరిగిన ఒక కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు జూన్ 20న మనకి ఒడిస్సాలో 2750 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులను అయితే ప్రారంభించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ హ్యాస్ అన్వీల్డ్ ద సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ద మంత్లీ సోషల్ సెక్యూరిటీ పెన్షన్, ట్రిప్లింగ్ ద అమౌంట్ టు 1100 ఫ్రమ్ 400 ఫర్ ద ఎల్డర్లీ విడోస్ అండ్ డిసేబుల్డ్ పర్సన్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నెలవారీ ఇచ్చే సామాజిక భద్రతా పెన్షన్లో గణనీయమైన పెరుగుదలను అయితే ఆవిష్కరించారో. ఏదైతే వృద్ధులకు ఇచ్చే పెన్షన్, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ అనేది 400 రూపాయలు ఉంటే గతంలో దాన్ని 3 రేట్లు పెంచి 1100 రూపాయలు కంటే అప్రాక్సిమేట్లీగా 3 times అయితే ఇంక్రీజ్ చేశారు. 400 ఉండేదాన్ని 1100కి అయితే పెంచారు. అస్సాం అనౌన్స్డ్ ద ఓబీసీ స్టేటస్ ఫర్ ద ట్రాన్స్ కమ్యూనిటీ అండ్ రిజర్వేషన్ ఫర్ అంగన్వాడీ వర్కర్స్. అస్సాంలో ట్రాన్స్ కమ్యూనిటీకి ఓబీసీ హోదా కల్పించడం, అలాగే కొన్ని రకాల పోస్టుల్లో అంగన్వాడీ వర్కర్లకు అయితే రిజర్వేషన్ కల్పించడం అనేది అయితే అస్సాంలో అయితే మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అస్సాం గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ద ఓబీసీ క్లాసిఫికేషన్. ఓకే, ఇందాక చూసాం కదా, అదే మనకి అస్సాం గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ద ఓబీసీ క్లాసిఫికేషన్ ఫర్ ద ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అండ్ ఇంట్రడ్యూస్ ద 50% రిజర్వేషన్ ఫర్ ద అంగన్వాడీ వర్కర్స్ ఇన్ సూపర్వైజరీ పొజిషన్స్ అండర్ ద ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. అస్సాం ప్రభుత్వం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఓబీసీ వర్గీకరణ ప్రకటించింది. అలాగే మహిళా శిశు అభివృద్ధి శాఖ కింద పర్యవేక్షక స్థానాలు ఏవైతే ఉంటాయో దాంట్లో అంగన్వాడీ కార్యకర్తలకు 50% అయితే రిజర్వేషన్ అయితే ప్రవేశపెట్టింది. ఇందాక చూస్తున్నారు కదా, డీటెయిల్డ్ వర్షన్ అనమాట. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇనాగ్రేటెడ్ ద 4.57 కిలోమీటర్ 6 lane బ్రిడ్జ్ ఓవర్ గంగా కనెక్టింగ్ పాట్నా టు రఘోపూర్. పాట్నాను రఘోపూర్కు అనుసంధానించే గంగానది పైన 4.57 కిలోమీటర్ల 6 laneల వంతెనను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అయితే ప్రారంభించారు. బీహార్ ఈజ్ సెట్ టు ఎస్టాబ్లిష్ ద ఫస్ట్ ఎవర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండర్ ద ఇండియా 20,000 crore న్యూక్లియర్ ఎనర్జీ మిషన్. భారతదేశ 20,000 కోట్ల అణుశక్తి మిషన్ కింద భాగంగా బీహార్ తన మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంట్ని అయితే ఏర్పాటు చేయనుంది. ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై శాంచురీ ఇనాగ్రేటెడ్ ఇన్ కేరళాస్ అర్లాం ఫారెస్ట్. కేరళలోని ఆరాలం అడవిలో భారతదేశపు మొట్టమొదటి సీతాకోకచిలుకల అభయారణ్యం అయితే ప్రారంభించబడింది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ మేక్స్ ద అటెండెన్స్ మ్యాండేటరీ ఫర్ స్కూల్ టీచర్స్ ఫ్రమ్ July 1st. మధ్యప్రదేశ్ ప్రభుత్వం జూలై 1 నుండి పాఠశాల ఉపాధ్యాయులకు హాజరును అయితే తప్పనిసరి చేయడం అయితే జరిగింది. ఎవ్రీ ఇయర్ ఇన్ జూన్ ద కామాఖ్య టెంపుల్ ఇన్ అస్సాం హోస్ట్ ద అంబుజాచి మేళా. ప్రతి సంవత్సరం జూన్లో అస్సాంలో కామాఖ్య ఆలయం అంబుజాచి మేళాని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఓకే, సో మనకి అంబుజాచి మేళా అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే అస్సాం, లేదా మనకి ఏ ఆలయంలో జరుపుకుంటారంటే కామాఖ్య ఆలయం, కామాఖ్య టెంపుల్. ఓకే, లేదా కామాఖ్య ఆలయంలో జరుపుకునే పండగ ఏంటి అని అడిగినా సరే మీరు అంబుజాచి మేళా అని అయితే చెప్పాలి. ఎలా క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ చేసే విధంగా గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్
Salkan Fossil Park, located in the Sonbhadra district, has made its UNESCO tentative list of World Heritage Sites. సోన్భద్ర జిల్లాలో ఉన్న ఉత్తరప్రదేశ్లోని సల్కాన్ శిలాజాల ఉద్యానవనం యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో అయితే చోటు సంపాదించుకోవడం జరిగింది. బోనాలు ఫెస్టివల్ 2025 బిగిన్ ఇన్ తెలంగాణలో బోనాలు పండుగ 2025 అయితే ప్రారంభమైంది. బోనాల పండుగ ఎక్కడ జరుపుకుంటారంటే తెలంగాణలో జరుపుకుంటారు. అలాగే ఏషియాటిక్ వైల్డ్ డాగ్ ఆల్సో నోన్ యాజ్ ద ధోల్ క్యూన్ ఆల్ఫినస్ అని పిలువబడే ఈ ఏషియాటిక్ వైల్డ్ డాగ్ హ్యాస్ మేడ్ ఏ అన్ఎక్స్పెక్టెడ్ రీఅపియరెన్స్ ఇన్ అస్సాం కజిరంగా కర్బీ యాంగ్లాంగ్ ల్యాండ్స్కేప్. ధోల్ క్యూన్ ఆల్ఫినస్ అని పిలువబడే ఏషియాటిక్ వైల్డ్ డాగ్ అనేది అస్సాంలోని కజిరంగా కర్బీ ఆంగ్లాంగ్ ల్యాండ్స్కేప్ లో ఊహించని విధంగా మళ్ళీ మనకి కనిపించడం అయితే జరిగింది. జూన్ నెలలో ఉన్న మిస్లేనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎలాన్ మస్క్ లాంచ్డ్ ద ఎక్స్ చార్ట్. మనకి వాట్సాప్ ఫేస్బుక్ లాగా మనకి ఎక్స్ చార్ట్ అనే దాన్ని కూడా ట్విట్టర్ కాకుండా ఎక్స్ చార్ట్ని కూడా ఎలాన్ మస్క్ అయితే ప్రారంభించడం జరిగింది. ఐఐటి ఖరగ్పూర్ అండ్ సింగపూర్ ఐఎంఈ సైన్డ్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ టు అడ్వాన్స్ సెమీకండక్టర్ టెక్నాలజీ కొలాబరేషన్. సెమీకండక్టర్ టెక్నాలజీ సహకారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఐఐటి ఖరగ్పూర్తో సింగపూర్ ఐఎంఈ ఒప్పందం పైన అయితే సంతకం చేయడం జరిగింది. ఎయిమ్స్ భోపాల్ లాంచ్ ద న్యూ మొబైల్ అప్లికేషన్ కాల్ ద కోడ్ ఎమర్జెన్సీ అండ్ వరల్డ్ ఎమర్జెన్సీ డే. ప్రపంచ అత్యవసర దినోత్సవం సందర్భంగా ఎయిమ్స్ భోపాల్ కోడ్ ఎమర్జెన్సీ అనే కొత్త మొబైల్ అప్లికేషన్ అయితే ప్రారంభించింది. ఇది ఎందుకంటే విచ్ ఇస్ డిజైన్ టు ఎంపవర్ బోత్ పబ్లిక్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ప్రొవైడింగ్ ఆడియో విజువల్ గైడ్లైన్స్ ఫర్ అడ్మినిస్ట్రేటింగ్ సిపిఆర్ ఇన్ఫర్మేటివ్ అండ్ వేరియస్ మెడికల్ ఎమర్జెన్సీస్. అంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ లాంటివి కానీ ఇటువంటి వచ్చినప్పుడు సిపిఆర్ చేయడం వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఆడియో విజువల్గా అందచేయడం కోసం ఈ కోడ్ ఎమర్జెన్సీ యాప్ అయితే యూజ్ అవుతుంది. ఇండియన్ రైల్వేస్ టు ఇంట్రడ్యూస్ మ్యాండేటరీ ఈ-ఆధార్ వెరిఫికేషన్ ఫర్ తత్కాల్ టికెట్ బుకింగ్ టు కర్బ్ మిస్యూజ్. తత్కాల్ టికెట్లు జనరల్గా మనం బుక్ చేస్తూ ఉంటాం కదా, సో చాలా వరకు అయితే మనకి బుకింగ్ అయితే చాలా వరకు కూడా అంత ఈజీగా అయితే అవ్వవు, చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. బట్ బయట మీరు ఎవరైతే బ్రోకర్స్ ఉంటారో మీడియేటర్స్ మనకి తత్కాలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే మటుకు వాళ్ళు ఈజీగా బుక్ చేసి ఇస్తారు. సో ఇటువంటి ఫ్రాడ్స్ అనే వాటిని అరికట్టడం కోసం మనకి ఏం చేస్తున్నారంటే ఈ-ఆధార్ ధృవీకరణ, అంటే మనకి టికెట్ బుక్ చేయాలంటే తత్కాల్ ఈ-ఆధార్ ధృవీకరణ చేసుకున్న తర్వాత మాత్రమే బుక్ చేసుకునే విధంగా మనకి ఫెసిలిటీని అయితే ఇండియన్ రైల్వేస్ అయితే తీసుకురావడం జరిగింది. 16-year-old Viswanath Karthikeya Padakanti become the youngest Indian to complete 7 summits challenge by conquering Everest. 16 ఏళ్ల విశ్వనాథ్ కార్తికేయ పడగంటి ఎవరెస్ట్ని అధిగమించడం ద్వారా 7 సమిట్ల ఛాలెంజ్ను పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా అయితే నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు డిస్ట్రిబ్యూట్ 8,745 crore అండర్ ద తల్లికి వందనం స్కీమ్. ఆంధ్ర టు ట్రాన్స్ఫర్ 15,000 each to మదర్ ఆఫ్ స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద 8,745 కోట్లు అయితే చెల్లించనుంది. ఆంధ్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టూడెంట్కి 15,000 రూపాయలు అయితే బదిలీ చేయడం జరిగింది. మనకి అమ్మఒడి పథకం ఉండేది కదా, దాన్ని మనకి తల్లికి వందనం కింద అయితే మనకి 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇస్తామని చెప్పి ఆ పథకానికి సంబంధించి 8,745 కోట్లు అయితే కేటాయించారు. కర్ణాటక టాప్స్ ద నేషన్ ఇన్ విండ్ పవర్ గ్రోత్ విత్ 1,331 మెగావాట్ ఎడిషన్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,331 మెగావాట్ల అదనపు పవన విద్యుత్ ఉత్పత్తితో కర్ణాటక దేశంలోని అగ్రస్థానంలో నిలిచింది. భూపేంద్ర యాదవ్ ఎలక్టెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ కి భారతదేశం అయితే ఆతిథ్యం ఇచ్చింది కదా, దానికి అధ్యక్షుడిగా భూపేంద్ర యాదవ్ అయితే ఎన్నికయ్యారు. Google launched the first Asia Pacific Safety Engineering Center in Hyderabad to boost cyber security and AI safety. సైబర్ భద్రత, ఏ భద్రతను పెంచడానికి గూగుల్ హైదరాబాద్లో మొట్టమొదటి ఏషియా పసిఫిక్ భద్రతా ఇంజనీరింగ్ కేంద్రాన్ని అయితే ప్రారంభించింది. అమిత్ షా చైర్స్ ద 25th సెంట్రల్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ఇన్ వారణాసి. వారణాసిలో 25వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అమిత్ షా అయితే అధ్యక్షత వహించారు. ఇండియా లాంచ్డ్ ద ఫస్ట్ ఏఏ పవర్డ్ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆన్ ద్వారకా ఎక్స్ప్రెస్ వే ఫర్ స్మార్ట్ సేఫ్ హైవే. స్మార్ట్ సేఫ్ హైవేల కోసం ద్వారకా ఎక్స్ప్రెస్ వేలో భారతదేశం యొక్క మొట్టమొదటి ఏఐ శక్తితో కూడిన అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే ప్రారంభించారు. జూన్ మంత్ లో ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్, జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. 31st మే, ఇది ఒకటి మిస్ అయింది లాస్ట్ మంత్ లో మనకి. 31st మేన వరల్డ్ నో టొబాకో డే, ప్రపంచ పొగాకు రహిత దినోత్సవాన్ని 31 మేను జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి బ్రైట్ ప్రొడక్ట్స్, డార్క్ ఇంటెన్షన్, అన్మాస్కింగ్ ద అపీల్. 1 జూన్ వరల్డ్ మిల్క్ డే, ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ లెట్స్ సెలబ్రేట్ ద పవర్ ఆఫ్ డైరీ. అలాగే 1 జూన్ గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్, ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని జూన్ 1 జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి రైజింగ్ పేరెంట్స్.
On June 2nd, తెలంగాణ సెలబ్రేటెడ్ ద 11th ఫార్మేషన్ డే. తెలంగాణ తన 11వ నిర్మాణ దినోత్సవాన్ని జూన్ 2న అయితే జరుపుకోవడం జరుగుతుంది. జూన్ 3న వరల్డ్ బైసికల్ డే, ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జూన్ 3న అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి సైక్లింగ్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. 4 జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్, దూకుడు బాధితులపైన అమాయకుల పిల్లల దినోత్సవాన్ని జూన్ 4న అయితే జరుపుకోవడం జరుగుతుంది. 5 జూన్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. 5 జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ఫైట్ అగైన్స్ట్ ద ఇల్లీగల్, అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్, అక్రమ నియంత్రించబడిన చేపల వేటకు వ్యతిరేకంగా అంతర్జాతీయ పోరాట దినోత్సవాన్ని జూన్ 5న అయితే జరుపుకుంటాము. జూన్ 7న వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే, ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని జూన్ 7న అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్. 8 జూన్ వరల్డ్ ఓషియన్స్ డే, ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని 8 జూన్ అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి వండర్ సస్టైనింగ్ వాట్ సస్టైన్స్ అస్. యునైటెడ్ నేషన్ హ్యాస్ అఫీషియల్లీ డిజిగ్నేటెడ్ ద 10th జూన్ యాజ్ ద ఇంటర్నేషనల్ డే ఫర్ డైలాగ్ అమాంగ్ సివిలైజేషన్స్. ఐక్యరాజ్యసమితి జూన్ 10న అంతర్జాతీయ నాగరికతల సంభాషణ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. అలాగే 9th జూన్ వరల్డ్ అక్రిడిటేషన్ డే, ప్రపంచ అక్రిడిటేషన్ దినోత్సవాన్ని 9 జూన్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి అక్రిడిటేషన్ ఎంపవరింగ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఫోకస్డ్ ఆన్ ద పివోటల్ రోల్ ఆఫ్ అక్రిడిటేషన్. 12th జూన్ వరల్డ్ డే అగైన్స్ట్ చైల్డ్ లేబర్, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని 12 జూన్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ప్రోగ్రెస్ ఈజ్ క్లియర్ బట్ దెర్ ఈస్ మోర్ టు డూ, లెట్స్ స్పీడ్ అప్ ఎఫర్ట్స్. 13th జూన్ ఇంటర్నేషనల్ అల్బినియం అవేర్నెస్ డే, అంతర్జాతీయ అల్బినిజం అవగాహన దినోత్సవాన్ని 13 జూన్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. థీమ్ వచ్చేసరికి డిమాండింగ్ అవర్ రైట్స్, ప్రొటెక్ట్ అవర్ స్కిన్, ప్రిజర్వ్ అవర్ లైవ్స్. వరల్డ్ బ్లడ్ డోనర్ డే, ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని 14 జూన్ అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి గివ్ బ్లడ్, గివ్ హోప్, టుగెదర్ వీ సేవ్ లైవ్స్. 15th జూన్ వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే, ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవాన్ని జూన్ 15 జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి అడ్రస్సింగ్ అబ్యూస్ ఆఫ్ ఓల్డర్ అడల్ట్స్ ఇన్ ద లాంగ్ టర్మ్ కేర్ ఫెసిలిటీస్ త్రూ డేటా అండ్ యాక్షన్. 15th జూన్ వరల్డ్ విండ్ డే, ప్రపంచ పవన దినోత్సవాన్ని కూడా జూన్ 15 అయితే జరుపుకుంటాం. అలాగే 16 జూన్ 16 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్స్, అంతర్జాతీయ కుటుంబ చెల్లింపుల దినోత్సవాన్ని జూన్ 16 జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి రెమిటెన్స్ ఫైనాన్సింగ్ డెవలప్మెంట్. అలాగే జూన్ 16 ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ డేని కూడా జరుపుకోవడం జరుగుతుంది. అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవాన్ని జూన్ 16 అయితే జరుపుకుంటాం. అలాగే జూన్ 15 వరల్డ్ డే టు కంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాఫ్ట్, ప్రపంచ ఎడారీకరణ కరువును ఎదుర్కోవడం కోసం దినోత్సవాన్ని జూన్ 15 అయితే జరుపుకుంటాం. 19 జూన్ వరల్డ్ కిడ్నీ క్యాన్సర్ డే, ప్రపంచ కిడ్నీ క్యాన్సర్ దినోత్సవాన్ని జూన్ 19 అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి షో యువర్ కిడ్నీ సమ్ లవ్. 19 జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ సెక్సువల్ వైలెన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్, సంఘర్షణలో లైంగిక హింస నిర్మూలనకు అంతర్జాతీయ దినోత్సవాన్ని జూన్ 19 అయితే జరుపుకుంటాం. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21 జరుపుకుంటాం. చాలా ఇంపార్టెంట్ డే మనకి. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. 21 జూన్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద సొలిసిటీ, అంటే అంతర్జాతీయ అయనాంతరం వేడుకల దినోత్సవాన్ని జూన్ 21 అయితే జరుపుకుంటాం. అలాగే జూన్ 21 వరల్డ్ మ్యూజిక్ డే, ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జూన్ 21 జరుపుకుంటాం. అలాగే జూన్ 21 వరల్డ్ హైడ్రోగ్రఫీ డే, ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవాన్ని కూడా జూన్ 21 జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ సీడ్ మ్యాపింగ్ ఎనేబులింగ్ ఓషియన్ యాక్షన్. 23 జూన్ 23rd జూన్ యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డే, ఐక్యరాజ్యసమితి ప్రజాసేవ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. అలాగే 23 జూన్ ఇంటర్నేషనల్ విడో డే, అంతర్జాతీయ వితంతుల దినోత్సవాన్ని జూన్ 23 అయితే జరుపుకుంటాం. అలాగే జూన్ 23 ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే, అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని కూడా మనకి జూన్ 23 అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 25 జూన్ డే ఆఫ్ ద సీ ఫేరర్, నావికుల దినోత్సవాన్ని జూన్ 25 అయితే జరుపుకుంటాం. అలాగే 26 జూన్ ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిఫ్ ట్రాఫికింగ్, అంటే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగము మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుపుకునే దినోత్సవాన్ని జూన్ 26 అయితే జరుపుకుంటాం. అలాగే జూన్ 27 ఎంఎస్ఎంఈ డే, మైక్రో స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ డే, సూక్ష్మ చిన్న మధ్య తరహతి పరిశ్రమల దినోత్సవాన్ని జూన్ 27 అయితే జరుపుకుంటాం.
29 జూన్ నేషనల్ స్టాటిస్టిక్స్ డే, జాతీయ గణాంకాల దినోత్సవాన్ని జూన్ 29 అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి 75 ఇయర్స్ ఆఫ్ నేషనల్ శాంపిల్ సర్వే. అలాగే 30th జూన్ వరల్డ్ ఆస్ట్రాయిడ్ డే, ప్రపంచ గ్రహ శకలాల దినోత్సవాన్ని జూన్ 30 అయితే జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది టోటల్ జూన్ మంత్లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో అనేది. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పీడిఎఫ్స్ కావాలంటే మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ లాస్ట్ 6 months ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకే, పీడిఎఫ్ బై చేసిన తర్వాత ఒక 5 minutes వెయిట్ చేసి వెబ్సైట్ పర్చేజ్ లిస్ట్లో చెక్ చేయండి. ఆటోమేటిక్గా మీరు బై చేసిన పీడిఎఫ్స్ అనేవి మీ వెబ్సైట్ పర్చేజ్ లిస్ట్లోకి వచ్చేస్తాయి. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో చూసుకోవచ్చు, లేదా సిస్టంలో చూసుకోవచ్చు, లేదా ప్రింట్ తీసుకుని జిరాక్స్ లేదా ప్రింట్ అనేది తీసుకుని మీరు చదువుకోవాలన్నా సరే చదువుకోవచ్చు. హూయిస్కో, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అందరూ కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.